ఎస్ లీడర్స్ అందరికి కూడా వెల్కమ్. సో ఈ బయోటోరియం, సో వై డైరెక్ట్ సెల్లింగ్, సో అలాగే ఈ బయోటోరియంలో సక్సెస్ ఎలా తీసుకోవచ్చు సో అనే పాయింట్ గురించి ఇవాళ మాట్లాడదాం. అలాగే 9 స్టెప్ ట్రైనింగ్ అని కూడా అంటాం అనమాట. సో ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ సో ఈ ట్రైనింగ్ అనేది, ఎందుకంటే ఎంతో మంది మన టీంలోకి వస్తున్నారు, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతో మంది అడుగు పెడుతున్నారు. సో వాళ్ళందరూ సక్సెస్ కావాలి, ప్రతి ఒక్కరు మన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు కావాలి, ధనవంతులు కావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి మళ్ళీ మళ్ళీ వాయిస్ మెసేజ్ ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు చెప్తూనే ఉన్నాం అనమాట. సో మైక్ బంద్ చేసుకోండి లీడర్స్, మీరు మైక్ మ్యూట్లో పెట్టేసుకోండి కోర్స్లో ఉన్న వాళ్ళు. ఎస్, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నా పేరు వెంకటరాజు కొల్లా, సో ఈ బయోటోరియం బ్లాక్ డైమండ్. సో లీడర్స్, ఇక్కడ అతిపెద్ద సక్సెస్ మనం తీసుకోవచ్చు అనమాట ఈ బయోటోరియం ద్వారా. ప్రతి ఒక్కరికి సక్సెస్ ఉంటుంది ఇక్కడ. సో ఎవరికి తక్కువ లేదు, ఎవరికి ఎక్కువ లేదు. సో మరి ఆ సక్సెస్ తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వై వీ నీడ్ ట్రైనింగ్, సో మనకెందుకు ట్రైనింగ్ అవసరం? సో ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ ఫీల్డ్ అయినా సరే, ప్రతి ఫీల్డ్లో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. సో ఇక్కడ మన ఫీల్డ్లో కూడా, మన డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఎంతో మంది వస్తున్నారు అనమాట. వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి వస్తున్నారు, వేరు వేరు ఫీల్డ్ నుంచి వస్తున్నారు. ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి చూడండి మీకు. డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, టీచర్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వేరు వేరు పనిలో ఉన్న వాళ్ళు. సో ఎంతో మంది వస్తారనమాట. ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి చాలా చాలా సక్సెస్ అయ్యేందుకున్న అతి గొప్ప ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట. ఈవెన్ చదువుతోనే కూడా సంబంధం లేదు ఈ బిజినెస్ చేయడానికి. ప్రతి ఒక్కరు సక్సెస్ తీసుకోవచ్చు, చదువుతోనే సంబంధం లేకుండా ఈ బిజినెస్ సక్సెస్ తీసుకోవచ్చు. సో మరి సక్సెస్ తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. సో మరి ట్రైనింగ్లో ఏమేమి ఉంటాయి, ఎలా చేయాలనేది అన్నీ కూడా మనం ప్రాపర్గా నేర్పిస్తాం అనమాట ఇక్కడ. సో అదేవిధంగా మనం చూసుకుంటే వై డైరెక్ట్ సెల్లింగ్. సో ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇండియాలో ఒక లీగల్ ఇండస్ట్రీ. సో మరి డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలి? సో డైరెక్ట్ సెల్లింగ్లో ఆపర్చునిటీని మనం ఎలా క్యాచ్ చేయాలి, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ అనే విషయాన్ని చాలా మందికి తెలియదు అనమాట. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో ఏ విధంగా సక్సెస్ ఉంటుంది అనే విషయంలో చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది మనకి ఇక్కడ. సో ఇండియాలోనే టోటల్గా ఏపీ, తెలంగాణ కావచ్చు, ఇండియాలో కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక నెగిటివ్ ఉద్దేశం ఎక్కువ ఉంది. ఇక్కడ వేల మంది వస్తారు, లక్షల మంది వస్తారు, కోట్ల మంది వస్తారు, కానీ సక్సెస్ రేషియో అనేది కొంచెం తక్కువగానే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోవడమే. సో డైరెక్ట్ సెల్లింగ్ని ప్రాపర్ అర్థం చేసుకోలేకపోవడం. ఇప్పటివరకు యాక్చువల్గా ఎందుకు అర్థం చేసుకోలేదంటే కూడా యాక్చువల్గా వాళ్ళ తప్పేమి కాదని చెప్పొచ్చు అనమాట. ప్రజలది చాలా కంపెనీలు వచ్చినాయి, పోయినాయి. సో అందువల్ల డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉందన్నమాట అందరికి కూడా. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ఈ బయోటోరియం అనేది ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు అనమాట. ప్రతి మనిషికి ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి వచ్చిన అతి గొప్ప ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మరి డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు అనే విషయాన్ని మనం తెలుసుకోబోయే ముందు కొన్ని విషయాలు ఇంకా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. సో అదేంటి అంటే బయట డబ్బు ఏ విధంగా సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం అందరం చేస్తున్న పని ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకుంటే అది ఏ పనైనా చేయనివ్వండి వాళ్ళు. సో మెయిన్ ఉద్దేశం ఏముంటుంది అంటే అక్కడ మంచి ఇన్కమ్ సంపాదించాలి. సో బయట మనకు తెలిసి ఒక 2,000 ఉన్నాయన్నమాట డబ్బు సంపాదించడానికి. అవి ఏంటి అంటే ఒకటి జాబ్, ఒకటి బిజినెస్. సో జాబ్ మనం చూసుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా అవసరం. ఏ జాబ్కైనా వెళ్ళండి, ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అవసరం అనమాట. చదువుకుంటే కానీ ఒక మంచి జాబ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో డబ్బు సంపాదించాలంటే ఏదైనా ఒక జాబ్ చేయాల్సిందే బయట. అలాగే టాలెంట్ చాలా అవసరం. జాబ్ చేయాలంటే టాలెంట్ ఉండాలి. సో టాలెంట్ లేకుండా అందరికీ జాబ్ రాదనమాట. వాళ్ళ టాలెంట్కు తగ్గట్టుగా జాబ్ వస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం అనమాట మార్కెట్లో. సో వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా కూడా జాబ్ ఉండడం లేదు, జాబ్ దొరకడం లేదు. సో ఎందుకంటే ఆపర్చునిటీ తక్కువగా ఉంది ఇవాళ. బయట మనం చూస్తుంటాం అనమాట. అందరూ గవర్నమెంట్ జాబ్ల మీద చాలా ట్రై చేస్తూ ఉంటారు. 500 జాబులు పడితే దాదాపుగా 1,00,000 మంది అప్లై చేసి ఉంటారు జాబ్కి. అలాగే 1000 జాబులు పడితే 10 లక్షల మంది అప్లై చేసి ఉంటారనమాట. అలాగే బయట గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, జాబ్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే ఒకవేళ జాబ్ ఉంది అనుకున్నా కూడా అలాగే టైము, ఇన్కమ్ వచ్చేసి ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో టైం కంపల్సరీ టైం పెట్టాల్సిందే. ఎవ్రీడే 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు టైం పెట్టాల్సిందే అక్కడ. అలాగే శాలరీ పరంగా చూసుకుంటే ఫిక్స్డ్ సంవత్సరం వరకు
అదే శాలరీ ఉంటుంది. ఒక్కొక్కసారి సంవత్సరం 2 సంవత్సరాలైనా కూడా శాలరీలో ఏం మార్పు ఉండదు. ఇంక్రిమెంట్లు కూడా చాలా మందికి రావు. సో ఇన్కమ్ అనేది ఫిక్స్డ్. అది 20,000 కావచ్చు, 18,000 కావచ్చు, 15,000 కావచ్చు. మాక్సిమం 25, 30,000 కంటే ఎక్కువ జాబ్‌లు ఎవరికీ లేవు ఇవాళ. దాదాపుగా ఇండియాలో ఎంతమంది అయితే జాబ్ చేస్తున్నారో మనం చూసుకుంటే దాదాపుగా అనుకున్న ఒక 50,00,000 మంది, 1,00,00,000 మంది జాబ్ చేస్తున్నారు అనుకుంటే ఇండియాలో. ఒకవేళ 50,00,00,000 మంది జాబ్ చేస్తున్నారు అనుకుందాం గూడా. 50,00,00,000 మంది ఒకవేళ జాబ్ చేసే ఏజ్ ఉన్న వాళ్ళు జాబ్ చేస్తున్నారు అనుకుంటే దాంట్లో కనీసం ఒక 80% మెంబర్స్‌కి 50,00,00,000 మంది జాబ్ చేస్తున్నారు అనుకుంటే ఒక 50,00,00,000 మందికి మాక్సిమం టు మాక్సిమం 35,000 కంటే ఎక్కువ సాలరీ లేదు. 35,000 కంటే ఎక్కువ సాలరీ లేదన్నమాట ఇన్ని కోట్ల మందికి జనాభాకి. సో అంతకంటే ఎక్కువ జాబ్స్ లేవు ఇవాళ. అంతకంటే ఎక్కువ సాలరీస్ లేవు. సో ఆ విధంగా ఉందన్నమాట జాబ్ యొక్క పరిస్థితి. అలాగా ఫాలో ద బాస్ ఆర్డర్. అలాగే జాబ్ చేయాలంటే బాస్ ఆర్డర్ ఫాలో చేయాల్సిందే. ఒకవేళ బాస్ కోపం వచ్చినా మనమే బయటికెళ్ళాల్సొస్తుంది. మన కోపం వచ్చినా మనమే బయటికెళ్ళాల్సొస్తుందనమాట. ఎంత టాలెంట్ ఉన్నా సరే బాస్ చెప్పినట్టు వినాల్సిందే. అలాగే లాస్ట్ పాయింట్ చూసుకుంటే జాబ్ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందక్కడ. అదెంత పెద్ద జాబ్ అయినా అవ్వనివ్వండి. సో సెక్యూరిటీ అనేది ప్రాపర్‌గా లేదనమాట అక్కడ. జాబ్ ఉంటది, గ్యారంటీగా ఉంటది అనేది సెక్యూరిటీ లేదక్కడ. సో ఈ విధంగా జాబ్ ఫీల్డ్‌లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే మరి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! ఇవాళ. సో మరి జాబ్ చేయకుండా మరి ఇంకేం చేయొచ్చు అంటే బిజినెస్ చేయొచ్చు. సో మరి బిజినెస్ చేయాలంటే ఊరికే అవుతుందా? ఇన్వెస్ట్‌మెంట్ గావాలి. అది ఏ బిజినెస్ చేస్తున్నామనే దాని ప్రకారం బట్టి మినిమమ్ లక్షల్లోనే ఉంటుంది ఏ బిజినెస్ అయినా సరే. అది 1,00,000 గావచ్చు, 5,00,000 గావచ్చు, 10,00,000 గావచ్చు, 1,00,00,000, 100,00,00,000 ఎంతైనా గావచ్చు. దాదాపు ఒక మంచి బిజినెస్ చేయాలంటే కనీసం 1,00,00,000, 2,00,00,000 పెట్టుబడి పెట్టాల్సుంటుంది. మరి అంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినప్పుడు రిస్క్ కంపల్సరీ ఉంటుంది. ఆ రిస్క్ కోసం భయపడే 99% మంది ఓన్లీ జాబ్ ఫీల్డ్‌లోనే ఉంటున్నారనమాట. బిజినెస్ అంటే రిస్క్. బిజినెస్ అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలవదు అనే ఈ ఉద్దేశ్యంతోనే అందరూ గూడా రిస్క్ ఎందుకులే మాకు. ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. నెలకి ఇంత మొత్తంలో సాలరీ వస్తుందని జాబ్‌లోకి వెళ్ళిపోతారు అందరూ గూడా. అలాగే కాంపిటీషన్ బిజినెస్‌లో గూడా కాంపిటీషన్ ఉంటుంది. ఒకవేళ బాగా నడుస్తుంది బిజినెస్ అనుకుంటే గూడా వెంటనే ఇంకో బిజినెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. పక్కనే ఇంకో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాగే కంపల్సరీ టైం పెట్టాల్సొస్తుంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే పొద్దున మార్నింగ్ 8 గంటలకెళ్తే ఇంట్లో నుంచి నైట్ 11, 12 అవుతుంది ఇంటికొచ్చే వరకు. ఏ షాప్ అయినా ఉండనివ్వండి, ఏ షోరూమ్ అయినా ఉండనివ్వండి. సో, ఆ విధంగా ఖచ్చితంగా టైం పెట్టాల్సుంటుంది. ఇంకా బిజినెస్‌లో అయితే దాదాపుగా 14 గంటలు, 16 గంటలు టైం పెడతా ఉంటారనమాట. అలాగే బిజినెస్‌లో గూడా టాలెంట్ చాలా అవసరం. బిజినెస్ జేయాలంటే గూడా ఆ పోటీని తట్టుకొని నిలబడాలంటే చాలా టాలెంట్ ఉండాల్సుంటుంది. సో, ఇవాళ డబ్బు సంపాదించడానికి రెండే మార్గాలనమాట. సో, జాబ్‌లో గూడా సెక్యూరిటీ థ్రెట్ ఉందనమాట. జాబ్‌లో గూడా డబ్బు సంపాదించడానికి ఒక బాస్ ఆర్డర్ అనే ఉద్దేశ్యంతోన, అలాగే ఇన్‌కమ్ ఒక ఫిక్స్‌డ్ ఇవన్నీ గూడా ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ ఇవన్నీ జాబ్‌లో ఉన్నాయి. అలాగే బిజినెస్ జేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్, రిస్క్, కాంపిటీషన్ ఇవన్నీ గూడా ఉన్నాయి. సో, మరి ఇవన్నీ చూడండి మరొక డబ్బు సంపాదించాలంటే ఇవే మార్గాలున్నాయి. సో, ఇక్కడ గూడా రిస్క్ ఉంది. ఇక్కడ గూడా రిస్క్ ఉంది. సో, మరి ఇవన్నీ గాకుండగా ప్రతి ఒక్క వ్యక్తి గూడా ఇవాళ పార్ట్ టైమ్ ఆపర్చునిటీ మీద గూడా ఫోకస్ జేస్తున్నారనమాట. ఒక డబ్బు సంపాదించాలంటే ఇంకేదైనా మార్గం ఉందా? అనేది మనం జూసుకుంటే ఇవాళ సో, నెట్‌వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటారనమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన ఆదాయ అవకాశం ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఆదాయ అవకాశం ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో, మరి డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు ఇంపార్టెంట్ మనకని చూసుకుంటే ఇంకో విషయం. సో, డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు జేయాలి? ఎందుకు ఇంపార్టెంట్ మనకని చూసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. సో, ఏ పనైనా చేయడం ఎంత ముఖ్యమో, ఆ పనిని కరెక్ట్ టైంలో చేయడం చాలా చాలా ముఖ్యం. ఒక పనిని చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని కరెక్ట్ టైంలో జేయాలి. ఆ టైంలో చేసినప్పుడు మాత్రమే అతిపెద్ద సక్సెస్ మనం తీసుకోవచ్చనమాట. సో, టైం దాటిపోయిందనుకుంటే ఆ సక్సెస్ తీసుకోవడం అనేది కష్టమవుతుంది. మరి చూద్దాం ఇక్కడ. సో, ఒక ట్రెండ్ ప్రకారం నడుస్తుందనమాట. ఏదైనా ఆ ట్రెండ్‌లో మనం కరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యామంటే, ఆ ట్రెండ్‌లో మనం కరెక్ట్‌గా వర్క్ చేసాము, ఫోకస్ చేసామంటే, సో, డెఫినెట్‌గా అతిపెద్ద సక్సెస్ మనం తీసుకోవచ్చు. సో, అదేందని మనం చూసుకుంటే 1960 సంవత్సరంలో 1960 శతాబ్దం అని చెప్పొచ్చనమాట. 1960 దశకం. దశకం అని చెప్పొచ్చు. ఆ టైంలో ప్లాస్టిక్ ఇండస్ట్రీ చాలా గొప్ప టైం అన్నమాట. ఆ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారో, అక్కడ పని చేశారో వాళ్ళందరూ గూడా అతి గొప్ప స్టేజ్‌లో ఉన్నారన్నమాట ఇప్పటికి కూడా. కొన్ని కోట్లు సంపాదించేసారు ఆల్రెడీ. ఇప్పటికి కూడా సంపాదిస్తూనే ఉన్నారు వాళ్ళు. అలాగే ఒక 10 సంవత్సరాల గ్యాప్‌లో మళ్ళీ ఆయిల్ ట్రెండ్ స్టార్ట్ అయిందన్నమాట. ఆయిల్ రంగం అంటారు. సో, ఆయిల్ రంగంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే వర్క్ చేశారో అక్కడ, ఎవరైతే నిలబడ్డారో ఆ టైంలో అక్కడ, సో, వాళ్ళు గూడా ఇప్పటికి కూడా కోట్లు సంపాదించారు. ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అలాగే మళ్ళీ ఒక 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత చూసుకుంటే సో, 1980 ఆటోమొబైల్ యుగం స్టార్ట్ అయింది. ఆటోమొబైల్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ టైంలో ఎవరైతే అక్కడ వెళ్లారో, పని చేస్తారో వాళ్ళు గూడా చాలా డబ్బు సంపాదించారు.
అలాగే 1990 కంప్యూటర్ యుగం స్టార్ట్ అయింది, కంప్యూటర్ ట్రెండ్ అనమాట. సో అక్కడైతే ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళు కూడా అద్భుతంగా డబ్బు సంపాదించారు, లైఫ్ స్టైల్ లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. అలాగే 2000 టెలికమ్యూనికేషన్, సో టెలికమ్యూనికేషన్ యుగం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఎవరైతే టెలికమ్యూనికేషన్ లో అడుగు పెట్టారో వాళ్ళు ఎవరైతే పని చేశారో అక్కడ సిన్సియర్గా వాళ్ళందరూ కూడా కోట్లు సంపాదించేశారు. ఇప్పటికే ఆ టైంలో మనందరికి తెలుసు టెలిఫోన్ స్టార్ట్ అయింది ఆ టైంలోనే. ₹1 ₹1 కాయిన్ బాక్సులు పెట్టి కూడా లక్షలు సంపాదించారు, కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ₹1 కాయిన్తో కూడా రోజుకు 5,000, రోజుకు 10,000 సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ₹1 కాయిన్ పెట్టి బాక్సులు పెట్టి. అలాగే 2010 టైంలో ఇన్సూరెన్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ టైంలో కూడా వాళ్ళు కూడా చాలా లక్షలు కోట్లు సంపాదించారు. అలాగే 2020 డైరెక్ట్ సెల్లింగ్, ఇప్పుడు కూడా సేమ్ డైరెక్ట్ సెల్లింగ్ యుగం అని చెప్పొచ్చు అనమాట ఇది. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరైతే నిలబడతారో, సేమ్ ఈ ట్రెండ్ లో ఎవరైతే ఇప్పటివరకు నిలబడి ఉన్నారో, ఎవరైతే వర్క్ చేస్తారో, వాళ్ళు ఎవరైతే కోటీశ్వర్లు అయ్యారో, వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చుకున్నారో, సేమ్ అదే విధంగా 2020 నుంచి సో డైరెక్ట్ సెల్లింగ్ ట్రెండ్ స్టార్ట్ అయింది అనమాట. ఈవెన్ లీగాలిటీస్ కూడా వచ్చినాయి అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే డైరెక్ట్ సెల్లింగ్ చేయడానికి ప్రోత్సహిస్తుంది అందరినీ కూడా. నెక్స్ట్ చూపిస్తాను అవంతా కూడా మీకు. సో ఈ విధంగా ఈ ట్రెండ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చుకుంటున్నారు. సో మేము కూడా అలాగే మార్చుకుంటున్నాం మా లైఫ్ స్టైల్ ని ఈ ట్రెండ్లోకి వచ్చిన తర్వాత. సో కాబట్టి ట్రెండ్ ని ఫాలో చేయడం, ఆ టైంలో కరెక్ట్ గా వర్క్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియాస్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ పేపర్లో కూడా రావడం జరిగింది అనమాట. యాజ్ పర్ పిక్కీ అండ్ కేపీఎంజీ ప్రకారం 1.8 crore యూత్ సో విల్ బి డూయింగ్ దిస్ బిజినెస్ ఇన్ ఇండియా బై 2025. సో దాదాపు చాలా ఒక 2-3 సంవత్సరాల క్రితమే ఈ న్యూస్ రావడం జరిగింది అనమాట. సో 2025 వరకు అంటే అయిపోతుంది ఈ నెలలో మనకు 1,80,00,000 మంది ఈ ఇండస్ట్రీలో ఇన్కమ్ సంపాదించబోతున్నారు అని పేపర్లో రావడం జరిగింది. మొన్ననే దీపక్ బజాజ్ సార్ చెప్పారనమాట, చాలా మంది వినే ఉంటారు. 2 కోట్ల మంది ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో, 2 కోట్ల మంది. సో అంతంత అంటే లైఫ్ స్టైల్ చాలా గొప్పగా ఉండబోతుందని అర్థం. అంటే ఇంకా రాబోయే టైంలో ఇంకా కొన్ని కోట్ల మంది ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు అనమాట ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో. అలాగే మన తెలంగాణలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ అతి గొప్ప స్టేజ్ లో జరగబోతుంది అనమాట. గవర్నమెంట్ నుంచి కూడా దీని మీద మీటింగ్స్ జరుగుతున్నాయి అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి దిశగా జరిగిన తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కాంక్లేవ్ ఉంది చూడండి, హెడ్డింగ్ కూడా పేపర్లో రావడం జరిగింది, నవ తెలంగాణ అనే పేపర్లో. సో డైరెక్ట్ సెల్లింగ్ మీద గవర్నమెంట్లే చాలా ఇప్పుడు గొప్ప దృష్టితో ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ చేస్తుంది ఇప్పుడు అంటే అందరికి కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సో అందరికీ జాబులు ఇవ్వలేకపోతున్నారనమాట. ప్రైవేట్ సెక్టర్లో కూడా జాబులు లేవు, ప్రాపర్ జాబులు లేవు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎవరికి జాబులు లేవు. సో దానికోసం కానీ ఇప్పుడు బయట జాబులు లేని పరిస్థితిలో ఉన్నారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఒక్కటి మాత్రమే ఇవాళ మనుషులందరికీ కూడా ఒక గొప్ప ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పర్సన్కి డైరెక్ట్ సెల్లింగ్ అనేది అతి గొప్ప ఆపర్చునిటీ అనేది గవర్నమెంటే గుర్తించిందనమాట. సో అందుకే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా సో డైరెక్ట్ సెల్లింగ్ ని గవర్నమెంట్ సైడ్ నుంచే చాలా ప్రోత్సహిస్తున్నాయి. మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా సో ఎన్నో మీటింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు. అలాగే పీయూష్ గోయల్ సార్ అనమాట, యూనియన్ మినిస్టర్ అనమాట సార్ వచ్చేసి. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో వీళ్ళందరూ కూడా మన ప్రొడక్ట్ కూడా వాడడం జరుగుతుంది అనమాట. మన సాగర్ సార్ పీయూష్ గోయల్ సార్కి ప్రొడక్ట్ కూడా ఇస్తున్నారు, మీరు చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా సో డైరెక్ట్ సెల్లింగ్ అలాగే ఇండియాలో చాలా గొప్ప పొజిషన్లో ఉందన్నమాట డైరెక్ట్ సెల్లింగ్. అలాగే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా సో ఈ డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి మన ఈ ఆడిటోరియంకి సంబంధించి సో అన్ని రకాల డాక్యుమెంట్ సమర్పించిందనమాట గవర్నమెంట్కు. సో డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి ఏపీ తెలంగాణలో అనేసి. సో కొన్ని 100 పేజీల డాక్యుమెంట్ సమర్పించడం జరిగింది. దానికి గాను తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ కార్యకలాపాలు చేసుకోవడానికి ఈ ఆడిటోరియం కంపెనీకి. సో మరి ఇక్కడ చూసుకుంటే వై డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ ఇండస్ట్రీ. సో ఎందుకు ఈ ఆపర్చునిటీ అంత గొప్పది, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎందుకు ఇంత గొప్ప ఆపర్చునిటీ అయింది అందరికి కూడా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం చూసుకుంటే సో జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. సో అందరూ అనుకుంటుంటారనమాట ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇక్కడ, ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, యాక్చువల్గా అది ఇన్వెస్ట్మెంట్ కాదు. మనం ఏదైతే కొంటున్నాం అది మన కోసం, మన ఫ్యామిలీ కోసం మనం వాడుకోవడానికి ఒక ప్రొడక్ట్ కొంటున్నాం, దాని ఇన్వెస్ట్మెంట్ అనరు. ఇంకా చెప్పాలంటే ఖర్చు అనొచ్చు అనమాట. మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో అది మన కోసం, మన ఫ్యామిలీ కోసం ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ జస్ట్ ఖర్చు చేయడం ద్వారా బిజినెస్ ఆపర్చునిటీ స్టార్ట్ అయిపోతుంది మనకు.
అలాగే రెండో పాయింట్ చూసుకుంటే మనకు నో ఎంప్లాయ్మెంట్. డైరెక్ట్ సెల్లింగ్ చేయడానికి ఎవరికి కూడా ఇక్కడ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా సంపాదించవచ్చు, కానీ ఎంప్లాయీస్ ఎవరు అవసరం లేదు మనకు. బయట ఇండస్ట్రీ అయినా ఎంప్లాయీస్ని పెట్టుకోవాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ ఎంప్లాయీస్ అవసరం లేదు. అలాగే నో బాస్, మనకు బాస్ అనే వాళ్ళే లేరనమాట, మనకు మనమే ఓన్ బాస్. డైరెక్ట్ సెల్లింగ్ చేయడంలో ఇక్కడ సో ఎవరు బాస్ అనే వాళ్ళు ఉండరు, జస్ట్ అప్లయన్స్ ఉంటారనమాట, వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారు అంతే, ఎవరు కూడా బాస్ కాదు ఇక్కడ. అలాగే నో లాస్. సో ఎందుకు లాస్ లేదంటే మనం నో రిస్క్, లాస్ లేదు, రిస్క్ లేదు, ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు, మన దగ్గర ఎంప్లాయీస్ లేరు, ఈవెన్ మనకు బాస్ కూడా లేడు. సో ఈ ఏ ఒక్క పాయింట్ నచ్చినా సరే మీకు ఈ బిజినెస్ ని అద్భుతమైన విధంగా మీరు ఫోకస్ చేయొచ్చు అనమాట. నాకు కూడా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ నో బాస్, మనకు బాస్ అనే వాళ్ళే లేరు ఇక్కడ. సో ఈ పాయింట్ ఇప్పుడు ఇన్ని పాయింట్లు చెప్పబోతున్నా నేను, కొన్ని పాయింట్ దాదాపు 13 పాయింట్ చెప్పబోతున్నాను ఇక్కడ మీకు. ఏ పాయింట్ నచ్చినా సరే మీరు అద్భుతంగా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. చాలా పెద్ద లైఫ్ స్టైల్ మీరు ఇక్కడ నుంచి లీడ్ చేయొచ్చు. సో నాకు కూడా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ బాస్ అనే వ్యక్తి లేకపోవడం మనకు. సో బయట నేను కూడా 14 సంవత్సరాలు జాబ్ చేశాను అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో. సో ప్రతి టైంలో మనకు బాస్ ఉంటాడు అనమాట. ప్రతి విషయంలో ఎంత మంచి పని చేసినా సరే బాస్ ఎవరు కూడా మెచ్చుకోరు. సో ఆ విధంగా జరుగుతూ ఉంటది. అలాగే లాసే లేదు ఇక్కడ మనకు, రిస్కే లేదు ఇక్కడ. అలాగే ట్యాక్స్ పెయిడ్ ఇన్కమ్ సంపాదిస్తున్నాం ఇక్కడ మనం. గవర్నమెంట్ కు ప్రతి రూపాయి మీద ట్యాక్స్ కడతాం. బయట చాలా ఇండస్ట్రీలో చాలా ఈవెన్ జాబ్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, చాలా మంది ట్యాక్స్ ప్రాపర్ గా పే చేయరు, మనందరికి కూడా తెలుసు. కానీ ఇక్కడ ప్రతి రూపాయి మీద మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది. మీకు 1000 రూపాయలు వస్తుందా, దాని మీద ట్యాక్స్ కట్ అయ్యే వచ్చింది. మీకు 10,000 వచ్చిందా, ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది. మీకు 1,00,000 రూపాయలు వచ్చినా ట్యాక్స్ కట్ అయ్యే వస్తుంది. ఇక్కడ ప్రతి రూపాయి మీద ట్యాక్స్ కట్ అయ్యే, గవర్నమెంట్ కి లీగల్ గా డబ్బు సంపాదిస్తున్నాం మనం. ట్యాక్స్ పే చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాం అనమాట. ఇక్కడ వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్, పర్ఫెక్ట్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ఇండియా. ఎవరు అంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లర్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచి మనం పని చేసుకోవచ్చు. రోజు ఆఫీస్కి వెళ్ళాలి, ఖచ్చితంగా 8 గంటలు అక్కడ ఉండాలి. పొద్దున 9 గంటలకల్లా పంచింగ్ చేయాలి, అక్కడ కార్డు పంచ్ చేయాలి, తంబు పంచ్ చేయాలి. ఇలాంటి ఏం టెన్షన్ లేదనమాట. మీకు ఎట్లా టైం ఉంటే ఎట్లా, ఈవెన్ పార్ట్ టైం బిజినెస్ అని చెప్పొచ్చు అనమాట. మన ఖాళీగా ఉన్న టైంలో వర్క్ చేసుకోవడం ద్వారా అతిపెద్ద లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయొచ్చు మన ఫ్యామిలీ కోసం. అలాగే ఫీవర్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, మనకి ఎట్లా టైం ఉంటే అట్లా. పార్ట్ టైం వర్క్ అని చెప్పాను కదా ఇందాక, మనకు మార్నింగ్ టైం ఉందా మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ టైం ఉందా ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ. సో రోజు ఎలా అయితే ఆఫీస్కి వెళ్తున్నారో 8 గంటలు 10 గంటలు ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత, ఈవెన్ ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నారంటే ఇవాళ మనం చూస్తే ఒక 90-95% ఓన్లీ ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేసే ప్రతి ఒక్కరిని మనం చూసుకుంటే ఇల్లు గడవడం కోసం మాత్రమే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇల్లు గడుస్తుంది, జాబ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచిస్తే, జస్ట్ లైఫ్ స్టైల్ ఇల్లు గడుస్తుంది అంతే. ఇక్కడ నేనేం చెప్తానంటే ఇక్కడ మీరు జస్ట్ ఇల్లు గడవడం కోసం కాదు, ఈ వైటరంలో పని చేయండి. ఒక 2 గంటలు చేస్తారా, 4 గంటలు చేస్తారా, 5 గంటలు చేస్తారా, మీ డ్యూటీ అయిపోయినాక చేయండి, మీ జీవితమే మారిపోతుంది. నెక్స్ట్ 3 నుంచి 5 ఏళ్లలో ప్రాపర్గా మీ జీవితాన్ని మార్చే ఆపర్చునిటీ అన్నమాట ఈ వైటోరియం డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. సో అంత లైఫ్ స్టైల్ ఇక్కడ మనం లీడ్ చేయొచ్చు. మళ్ళీ ఇల్లు గడవడం కోసమే అన్ని సంవత్సరాలు పనిచేసే టైంని మనం ఇక్కడ జస్ట్ ఇల్లు మార్చడానికి, ఇల్లు లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి మనం పార్ట్ టైంగా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అలాగే టైం కంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. సో ఇక్కడ ఈ బిజినెస్లో మనకు టైం దొరుకుతుంది, టైం కంపౌండింగ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఒక మనిషికి 24 గంటలే టైం ఉంటుంది. అది ఎవరికైనా సరే, అది పిఎంకైనా, సీఎంకైనా, మనకైనా, ఏ ఒక్క మనిషికైనా ఓన్లీ 24 గంటలే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు టైం కంపౌండింగ్ అవుతుంది అనమాట. మీ టీంలో ఒక 100 మంది వచ్చినప్పుడు మీరు చూసుకుంటే మీకు 24 గంటలే టైం ఉంటుంది. కానీ మీ టీంలో 100 మంది రోజుకి ఒక 4 గంటలు పని చేస్తే మీకు 400 గంటలు ఒకటే రోజులో పని జరుగుతుంది మీకు. ఒకవేళ మీ టీంలో 1000 మంది ఉన్నారు, జస్ట్ 2 అవర్స్ పని చేస్తున్నారు అనుకుంటే ఒకటే రోజు మీకు 2000 అవర్స్ పని జరుగుతుంది మీ టీంలో. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఫాలో చేసే ఫార్ములా అనమాట ఇది. టైం కంపౌండింగ్ చేసుకోవడం ద్వారానే కొన్ని వందలు, వేలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారనమాట పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా. సో వాళ్ళు కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఒక 1000 మంది టీంని తయారు చేసుకుంటారు. సో లేదంటే ఒక 1,00,000 మంది టీంని, ఎంప్లాయీస్ అనమాట వాళ్ళ టీం అంతా కూడా. సో ఒక్కడే ఉంటాడు, ఓనర్ ఒక్కడే అనమాట. ఆ ఓనర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఇంతవరకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో వర్క్ చేశాను. ఓనర్ ఒక్కడే జిఎంఆర్, బట్ తన కింద మేము జాబ్ చేసే వాళ్ళు ఒక 1,00,000 మంది ఉంటారనమాట. నేషనల్గా ఇంటర్నేషనల్గా కూడా చూసుకుంటే ఒక్కడే ఓనరు, అతనికి 24 గంటలే. కానీ 1,00,000 మంది మీ రోజుకి 8 గంటలు పనిచేయడం ద్వారా సో 8 లక్షల గంటలు ఒక ఒక ఓనర్కి వచ్చేస్తుంది అనమాట. 8 లక్షల గంటల పని ఆయన టీంలో జరుగుతుంది. అందువల్ల అన్ని లక్షల గంటలకి సంబంధించిన ఇన్కమ్ ఆయనకు రావడం జరుగుతుంది. మనం 8 అవర్స్ చేయడం ద్వారా వర్క్
మనం 8 గంటలు పని చేయడం ద్వారా మనకు ఎంత ఇన్కమ్ రావాలో అంతే వస్తుంది. అది 20,000, 30,000, 50,000. ఆ గంటలకు పని గంటలకు తగ్గట్టుగా ఇన్కమ్ వస్తుంది అనమాట ఎక్కడైనా సరే. మరి అదే 1,00,000 గంటల పని జరిగితే ఎంత వస్తుంది? అది ఇక్కడ టైం కంపౌండింగ్ అనమాట. అత్యద్భుతమైన ఈ పాయింట్ అనమాట ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో మనకు దొరుకుతుందనమాట. ఎలాంటి పెట్టుబడి లేకుండగా. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఇలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనమాట. వెరీ, వెరీ మోస్ట్ పవర్‌ఫుల్ పాయింట్ అని చెప్పొచ్చనమాట 8వ పాయింట్ అనేది. అలాగే హెల్పింగ్ పీపుల్, హెల్పింగ్ అదర్స్ అని చెప్పొచ్చనమాట. ఈ బిజినెస్ మనం ఎందుకు చేయొచ్చంటే, మనం మాత్రమే కాదు, మన ఫ్యామిలీ కోసం మనం డబ్బు సంపాదించడం కాదు, మనం మాత్రమే ధనవంతులు అవ్వడం కాదనమాట ఇక్కడ. కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని మనం ధనవంతులను చేయొచ్చు. బయట ఆపర్చునిటీ లేదిక్కడ. బయట ఇల్లు గడవడం కోసమే జాబ్ చేస్తున్నారనమాట. వాళ్ళు ధనవంతులను ఎక్కడ చేయగలుగుతారు బయట? ఏ జాబ్‌లో అయినా చూడండి. వాళ్ళే ధనవంతులు అవ్వలేరు. జాబ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళని ధనవంతులను చేయగలుగుతారా? సో, కానీ ఇక్కడ మనం ధనవంతులం అవ్వచ్చు, మనం కోటీశ్వరులం అవ్వచ్చు. అలాగే మన టీమ్‌లో ఉన్న వాళ్ళని చాలా మందిని కోటీశ్వరులను చేయొచ్చు. కొన్ని వేల మందిని కోటీశ్వరులను చేయొచ్చు. ఆ విధంగా మనం అందరికి కూడా హెల్ప్ చేయగలుగుతాం. అలాగే నో ఫేట్. సో, ఈ బిజినెస్ చూసుకుంటే మనకు ఫేట్‌తోన చాలా మంది అంటుంటారు తలరాత బాలేదు. సో, డబ్బులు రావని అంటూ ఉంటారనమాట. సో, ఇక్కడ ఏం సంబంధం లేదు. మీ తలరాత బాలేకున్నా మీకు లెఫ్ట్‌లో ఒక నాలాంటి పర్సన్, రైట్‌లో ఒక నాలాంటి పర్సన్ వచ్చాడంటే మీ తలరాత మారిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఇక్కడ తలరాతతోన సంబంధమే లేదనమాట. సో, కాబట్టి ప్రాపర్‌గా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తే చాలు. సో, ఏ ఒక్క పర్సన్ వచ్చినా సరే మీ లైఫ్ స్టైల్ మార్చేస్తారనమాట ఇక్కడ. ఏ ఒక్క ఇద్దరు ప్రాపర్‌గా జీనియస్‌లో ఒకరు, విన్నర్‌లో ఒకరు వస్తే చాలు మీ తలరాత రియల్‌గా మారిపోతుంది. అలాగే నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. సో, ఈ బిజినెస్ చేయడానికి క్వాలిఫికేషన్‌తోన సంబంధం లేదు. మన టీమ్‌లో ఎంతమంది ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు. బిలో 10థ్ క్లాస్ పర్సన్ ఇప్పుడు నెలకు 1,00,000, 1,50,000 సంపాదిస్తున్నాడు. బిలో 10థ్ క్లాస్. ఇంకో పర్సన్ గూడా ఉన్నాడు. అతని గురించి మనం తొందరలోనే చెప్పుకోవాల్సి ఉంటుందనమాట. అసలు చదివే లేదు ఆ పర్సన్‌కి. మన టీమ్‌లో రఘు అనే ఒక పర్సన్ ఉన్నాడనమాట. షాద్‌నగర్ నుంచి మీకు తొందరలోనే పరిచయం చేస్తాను అతన్ని. ఒక ఇన్‌కమ్ అత్యద్భుతమైన ఇన్‌కమ్ ఆల్రెడీ సంపాదించడం జరుగుతుంది ఆయన ఇప్పటికి కూడా. సో, అసలు చదివే లేదు ఆయన. ఒకటో తరగతి కూడా చదువుకోలేదు. ఇప్పటివరకు దాదాపు 5,00,000 సంపాదించేసాడు ఆల్రెడీ ఈ బిజినెస్‌ల. ఒకటో తరగతి కూడా చదువుకోకుండా 5,00,000 సంపాదించాడు. సో, అంత ఇంట్రెస్ట్ ఒక జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చాలన్నమాట. ఇక సక్సెస్ అవ్వాలి, సాధించాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు. కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్‌ల. అలాగే నేచురల్ అండ్ మ్యాన్ మేడ్ బిజినెస్ అన్నమాట. నేచురల్ బిజినెస్ ఇదేదో రాకెట్ సైన్స్ ఏమి కాదన్నమాట. జస్ట్ ప్రమోషన్ చేసుకుంటే చాలు. జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ అవతల వ్యక్తికి చెప్పడం ద్వారా బిజినెస్ పెరుగుతుందన్నమాట ఇది. జస్ట్ మనకేం జరిగింది? మనం ప్రొడక్ట్ వాడుతున్నాం. మన ప్రొడక్ట్ వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి? సో, ఈ బిజినెస్‌లో ఉన్న పవర్ ఏంటి? ఆ విషయాలు చెప్పుకుంటూ పోతే చాలన్నమాట. జస్ట్ నేచురల్‌గా ప్రమోషన్ బిజినెస్ ఇది. రికమెండేషన్ బిజినెస్ అని చెప్పొచ్చు. సింపుల్‌గా రికమెండ్ చేయొచ్చు. ప్రొడక్ట్‌ని రికమెండ్ చేస్తే చాలు. అలాగే మెంటర్‌షిప్, అద్భుతమైన మెంటర్‌షిప్ దొరుకుతుందన్నమాట ఈ బిజినెస్‌ల. సో, బయట మీ బాస్ దగ్గరెళ్లి మీరు ఏ జాబ్ అయినా చేయండి. మీ బాస్ ఉంటాడు. ప్రతి ఒక్కరికి బాస్ ఉంటాడు. మీ బాస్ దగ్గరికెళ్లి, "బాస్ నేను నీ సీట్‌లో కూర్చోవాలనుకుంటున్నాను. నేను నీ పొజిషన్‌కి రావాలనుకుంటున్నాను" అని గాని మీరు అడిగితే, సో, నెక్స్ట్ 1 వీక్‌లో, నెక్స్ట్ 1 మంత్‌లో మీరు జస్ట్ జాబ్‌లో లేకుండానే వాళ్ళు బయటికి పంపించే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అసలు మనం మాట్లాడలేం బాస్ దగ్గర. బాస్ పొజిషన్‌లో ఉండాలని ఎప్పుడు ఊహించని కూడా లేమన్నమాట అక్కడ. కానీ ఇక్కడ నేను బ్లాక్ డైమండ్‌ని నా దగ్గరికొచ్చి సార్ నేను బ్లాక్ డైమండ్ అవ్వాలి నేర్పించండి అంటే, సో 100% మీకు నేర్పించడానికి ఎప్పుడు ముందుంటాం ఇక్కడ. సో కాబట్టి లీడర్స్ ఇక్కడ మెంటర్‌షిప్ దొరుకుతుందన్నమాట. అద్భుతమైన మెంటర్‌షిప్ ఉంటుందిక్కడ. సో లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. అలాగే ప్లాట్‌ఫార్మ్ అతి గొప్ప ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే ప్లాట్‌ఫార్మ్ ఇది. ప్రతి ఒక్కరిని సక్సెస్ చేసే ప్లాట్‌ఫార్మ్ ఇది. సో ఇక్కడ మనకు చాలా విషయాలు అర్థమైపోయినాయి ఇప్పటి వరకు. అంటే బిజినెస్‌లో ఉన్న ఆహ్, నెగెటివ్స్ ఏంటంటే ట్రెడిషనల్ బిజినెస్‌లో ఉన్న నెగెటివ్స్ ఏంటి? అలాగే జాబ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అలాగే ఈ ఆడిటోరియంలో డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎలాంటి ఫెసిలిటీ ద్వారా మనం ఇక్కడ ఎలాంటి రీజన్స్ ఉన్నాయి మనం పని చేయడానికి ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీ ఉందని అంతా అర్థమైంది. మరి డైరెక్ట్ సెల్లింగ్ గొప్పది అని కూడా అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ. సో మరి ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ. సో డైరెక్ట్ సెల్లింగ్‌లో మరి ఇంత గొప్పది కదా! మరి ఎలాంటి ప్లాట్‌ఫార్మ్‌ని మనం చూజ్ చేసుకోవాలి ఇక్కడ? ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలున్నాయి మన బయటకు మార్కెట్‌లో. దాదాపుగా ఇండియాలో 150 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. దానికంటే పైనే ఉన్నాయి. అంతకుముందు యాక్చువల్‌గా డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ లేకముందు, గైడ్‌లైన్స్ లేకముందు, ఈవెన్ డైరెక్ట్ సెల్లింగ్ చట్టం కాకముందు దాదాపుగా 900 కంపెనీస్ ఉన్నాయన్నమాట ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ పేరు మీద. ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్‌లో గైడ్‌లైన్స్ రావడం జరిగిందో, ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ ఒక చట్టం చేసి ఒక లీగలైజ్ చేయడం జరిగిందో దాదాపుగా 800 కంపెనీలు ఎగిరిపోవడం జరిగిందన్నమాట. ఆ లీగాలిటీస్ కరెక్ట్‌గా పాటించలేక. సో, ఈ 150 కంపెనీలు ఉన్నాయి ఇప్పటి వరకు. మరి ఏ కంపెనీని చూజ్ చేసుకుంటే నా లైఫ్ బాగుపడుతుంది?
డైరెక్ట్ సెల్లింగ్ ఎన్నో కంపెనీలు ఉన్నాయి కదా, ఏ కంపెనీని చూజ్ చేసుకోవాలి, ఏ కంపెనీలో పని చేస్తే నా జీవితం బాగుపడుతుంది అనే ఆలోచన ఉంటే ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. ఈ పాయింట్స్ ఉండాలన్నమాట డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి. ఈ పాయింట్స్ ఉన్నాయంటే సో రియల్గా మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు. ప్రొఫైల్, అద్భుతమైన ప్రొఫైల్ ఉండాలి కంపెనీకి. సో మనం చూసుకుంటే ఈ బయోటోరియం గురించి చూసుకుంటే దాదాపుగా 200 కోట్ల ప్రాపర్టీతోన కంపెనీ తయారైందనమాట. 200 కోట్లు పెట్టి. సో మనకు చూపిస్తుంది కంపెనీ కూడా, మీరు రండి వచ్చి చూసుకొని వెళ్ళండి, చూసుకున్న తర్వాతనే పని చేయండి అని చెప్తున్న ఏకైక దమ్మున్న కంపెనీ అని చెప్పొచ్చు అనమాట ఓన్లీ ఈ బయోటోరియం ఇండియాలో. ఒక దమ్మున్న కంపెనీ ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే. అలాగే ప్రొడక్ట్ విషయం, ఒక దమ్మున్న ప్రొడక్ట్ ఉంది మనకు ఈ బయోటోరియంకి. సో ప్రొడక్ట్ ఎలాంటి దమ్ము ఉందంటే మనం అప్పటికప్పుడే మన ముందు ఎంత బాడీ బిల్డర్ అయినా ఉండనివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, ఒక దమ్ముతో నా ఇప్పుడే డెమో చేసి చూపిస్తాను నీ మీద నా ప్రొడక్ట్లు ఎంత దమ్ము ఉంది అనేంత చెప్పి అతి గొప్ప ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. మన ప్రొడక్ట్ లో ఉన్న దమ్ము ఏంటో అప్పటికప్పుడే మనం చూపించచ్చు అవతల వ్యక్తి ఎవరైనా ఉండనివ్వండి. సో అలాంటి ఒక దమ్మున్న ప్రొడక్ట్ మనం మార్కెట్ చేయబోతున్నాం. అలాగే పేఅవుట్ సిస్టమ్, ఇండియాలో ఇంత పేఅవుట్ ఇస్తున్న కంపెనీ లేదు ఇప్పటి వరకు. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా చూసుకుంటే జస్ట్ 100 PV మ్యాచ్ చేస్తే 6,700 రూపీస్, సారీ 6,820 రూపీస్ మనం ఒక జస్ట్ 100 PV మ్యాచింగ్ తోనే ఇస్తున్న కంపెనీ ఇండియాలో కాదు, ప్రపంచంలోనే ఇప్పటి వరకు లేదని చెప్పొచ్చు అనమాట. అంత పేఅవుట్ ఇస్తున్న కంపెనీ. అలాగే ప్లాన్, అద్భుతమైన ప్లాన్, ఎవరికి చెప్పిన ప్లాన్, ఈజీగా అర్థం చేయించగలిగిన ప్లాన్, అంత దమ్మున్న ప్లాన్ మన కంపెనీకి ఉన్నాయి. ప్రొఫైల్, ప్రొడక్ట్, పేఅవుట్, ప్లాన్. సో వెరీ వెరీ అద్భుతాలని చెప్పొచ్చు అనమాట. చాలా చాలా అద్భుతమైన విషయం అనమాట అని చెప్పొచ్చు అనమాట. మన ఈ బయోటోరియంలో ఇవన్నీ కూడా వెరీ వెరీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. సో అందువల్లనే సో ఇంత అద్భుతమైన సక్సెస్ ఎందుకు ఉంది, అందరికి ఎక్కువ మంది ఎందుకు ఈ బయోటోరియంలో సక్సెస్ అవుతున్నారంటే ఈ 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొఫైల్, ప్రొడక్ట్, పేఅవుట్, ప్లాన్. సో మన ఈ బయోటోరియంకి సో ఇప్పటి వరకు ఇవి అత్యద్భుతమైన శక్తి అని చెప్పొచ్చు అనమాట. సో అలాగే ఇంత అద్భుతమైన విషయాలు ఉన్నప్పుడు సో ఇంకా ఎక్కడ చూడాల్సిన అవసరం లేదనమాట. సింగిల్ మైండ్ అప్రోచ్ తోనే కానీ మనం ఇక్కడ వర్క్ చేయగలిగితే ఇంకెక్కడ చూడకుండా. సో ఇది మనకు సక్సెస్ అవ్వడానికి ఒక మనిషికి, ఒక కంపెనీకి ఉండాల్సిన మెయిన్ పాయింట్స్ ఓన్లీ ఇవి మాత్రమే అనమాట. సో ఇవి ఉన్నాయి కాబట్టే సో ఈ అతి తక్కువ టైంలో సో ఈ బయోటోరియంలో దాదాపుగా 200 మంది కోటీశ్వర్లు అయిపోయారు జస్ట్ 5 సంవత్సరాల టైంలోనే. 5.5 సంవత్సరాలు అవుతుంది అంతే మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు. ఈ 5.5 సంవత్సరాల టైంలో దాదాపుగా 200 మంది పైన కోటీశ్వర్లు అయిపోయారు. మన ఏపీ తెలంగాణలో కూడా 2 కోటీశ్వర్లు అయిపోయారు. దాదాపుగా 20 మంది పైన మిలియనీర్స్ అయిపోయారు ఈ బిజినెస్ లో. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ 4 పాయింట్స్ ద్వారానే. సో మరి చూద్దాం. అలాగే ఈ 4 పాయింట్స్ ఉన్న ఏకైక కంపెనీ ఓన్లీ ఇండియాలో ఈ బయోటోరియం అని చెప్పొచ్చు అనమాట. 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది బయోమాగ్నెటిజం లో కంపెనీకి. అలాగే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సాఫ్ట్వేర్ ఇవ్వడం జరిగిందనమాట డాక్టర్ సాగర్ జోషి సార్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 5 years జర్నీ, 5 సంవత్సరాల జర్నీ కంప్లీట్ అయిపోయింది. అలాగే 1000 కోట్ల టర్న్ ఓవర్ కూడా క్రాస్ చేయడం జరిగిందనమాట కంపెనీ ఇప్పటి వరకు. 1000 కోట్ల పైన బిజినెస్ చేసింది జస్ట్ 5 సంవత్సరాల టైంలోనే. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, దాదాపుగా 1,00,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ ఉందన్నమాట కంపెనీకి. అలాగే 200 మంది కరోడ్పతి క్లబ్ ఉంది. 100 మెంబర్స్ లగ్జరియస్ కార్స్ అచీవ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మన కంపెనీ సైడ్ నుంచి. అలాగే 5,000 మంది పైన కార్ అచీవర్స్ ఉన్నారు. మన ఏపీ తెలంగాణ గురించి చూసుకుంటే 8 మంది కార్ అచీవర్స్ ఇప్పటి వరకు, 8 మెంబర్స్. సో రాబోయే 1 month లోనే ఇంకా 3 కార్స్ డెలివరీ ఉండబోతున్నాయి అనమాట. 3 కార్స్ డెలివరీ నెక్స్ట్ 1 month టైంలోనే. అలాగే 2 కరోడ్పతులు అయిపోయారు ఆల్రెడీ ఏపీ తెలంగాణ నుంచి. 2 కోటీశ్వర్లు తయారు చేసిన కంపెనీ అనమాట. అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే 20 మంది మిలియనీర్స్ క్లబ్ లో ఉన్నారు మన ఏపీ తెలంగాణ నుంచి. 20 మంది మిలియనీర్ అంటే 10 లక్షల పైన సంపాదించిన పర్సన్ మిలియనీర్ అంటారు అనమాట. సో మన టీంలో దాదాపుగా 20+ అంటే 30 దాకా వెళ్ళడం జరిగిందనమాట జస్ట్ ఈ 3 years టైంలోనే. సో రియల్లీ ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. సో మనందరికి కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అందరికీ ఉంది. అందరు కూడా సక్సెస్ అనేది అద్భుతంగా తీసుకోవచ్చు. అలాగే మన ఈ బయోటోరియం గురించి ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకుంటే, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన కంపెనీ. ప్రపంచ చరిత్రలోనే దాదాపుగా 70 ఏళ్ల చరిత్ర ఉందన్నమాట. ఇంక అంతకంటే ఎక్కువనే ఉంది ప్రపంచం మొత్తంలో డైరెక్ట్ సెల్లింగ్ కి. అలాగే ఇండియాలో కూడా దాదాపుగా 40 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. 40 సంవత్సరాల పైనే ఉంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వచ్చేసి ఇండియాలో. కానీ ఏ కంపెనీకి రానటువంటి అవార్డు మన కంపెనీకి రావడం జరిగింది, మన ఈ బయోటోరియం కంపెనీకి రావడం జరిగింది అనమాట. అలాంటి ప్రొడక్ట్ తయారు చేసిన కంపెనీ. సో 1,00,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ అని చెప్పాను కదా. సో ఇదనమాట ముంబైలో. సో డైరెక్ట్ గా వచ్చి చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది.
ఇప్పటి వరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చెప్పలేదన్నమాట. వచ్చి కంపెనీ చూడండి, సో మనం మీరు ఏదైతే వాడుతున్నారో ప్రోడక్ట్ ఎలా తయారవుతుందో చూడండి అని చెప్తున్న ఏకైక కంపెనీ అన్నమాట. సో ఈ బయోటోరియన్ కంపెనీ ఇప్పటివరకు నేను కూడా 49 సార్లు వెళ్ళి రావడం జరిగింది. సో నెక్స్ట్ మంత్లో మళ్ళీ వెళ్ళబోతున్నాను అనమాట. వెళ్తే 50 సార్లు వెళ్ళొచ్చిన వాడిని అవుతాను అనమాట. ఇది కూడా ఇండియాలో రికార్డు. ఒక లీడర్ సో 50 సార్లు విత్ టీంతో వెళ్ళడం అనేది రికార్డ్ అయిందనమాట. సో అందుకే ఇంత అద్భుతమైన సక్సెస్ దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది. సో అందుకే లీడర్ చెప్తా ఉంటాను అనమాట, ప్రతి ఒక్కరు కూడా కంపెనీ వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి కాదు 100 సార్లు చూడండి కంపెనీని. సిఎండి సార్కి ఒక్కసారి సెకండ్ ఇవ్వండి, సార్కి సెకండ్ ఇవ్వడమే మన అదృష్టం. అన్ని 100 కోట్లు సంపాదించిన పర్సన్ సో మనకు సెకండ్ ఇచ్చి మనతోనే మాట్లాడతాడు, గంట సేపు మనతోనే మాట్లాడి సో మనల్ని పంపించడం జరుగుతుంది అనమాట. సో అలాంటి కంపెనీకి, అలాంటి పర్సన్కి, అలాంటి సిఎండి సార్ని కంపల్సరీ కలవాలి ప్రతి ఒక్కరు విత్ టీమ్తోన. సో నేను కలుస్తున్నాను ఎఫెక్టివ్గా. ఈ ఆపర్చునిటీ ఎవరికి లేని ఆపర్చునిటీ మనకుంది. సో నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను, అందువల్ల ఇంత గొప్ప సక్సెస్ అనేది దొరుకుతా ఉంది. సో అలాగే కంపెనీకి వచ్చిన అవార్డ్స్ అన్నమాట ఇవి. ఇంత గొప్ప కంపెనీ అని చెప్పడానికి సో ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది అనమాట. గేమ్ చేంజర్స్ ఆఫ్ 2023 ఈ బయోటోరియం విన్ ద మోస్ట్ ఎక్సైటింగ్ కంపెనీ ఆఫ్ ద ఇయర్. సో యాన్యువల్ డైరెక్ట్ సెల్లింగ్ అవార్డ్స్లో 2023లో గేమ్ చేంజర్ అవార్డు రావడం జరిగింది. అలాగే కరోనా యోధ అవార్డు రావడం జరిగింది అనమాట. అలాగే ఎంఎస్ఎంఈ నుంచి కూడా బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అవార్డు కూడా రావడం జరిగింది కంపెనీకి. బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అవార్డు ఎంఎస్ఎంఈ నుంచి రావడం జరిగింది. సో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న కంపెనీ అనమాట. సో టోటల్గా ముంబైలో ఒక పేపర్లో కూడా టోటల్గా కంపెనీ యొక్క సాగర్ సార్ యొక్క మన కంపెనీ యొక్క టోటల్ సక్సెస్ జర్నీ స్టోరీ రావడం జరిగింది అనమాట, టోటల్ పేపర్ మొత్తంలో కూడా. అలాగే సో లీడర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో ఇప్పటి వరకు చూసాం డైరెక్ట్ సెల్లింగ్ ఎంత గొప్పది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఈ బయోటోరియం సో ఎలాంటి లైఫ్ స్టైల్ ఇస్తుంది అనేది అన్ని విషయాలు క్లియర్ గా చూసామన్నమాట. సో మరి ఇంత గొప్ప డైరెక్ట్ సెల్లింగ్ లో, ఇంత గొప్ప ఈ బయోటోరియంలో, ఇంత అద్భుతమైన అవకాశం ఉన్న ఈ బయోటోరియంలో మరి ఏ విధంగా పనిచేయాలి, ఎట్లా పని చేస్తే నేను సక్సెస్ తీసుకుంటాను ఇక్కడ అనే విషయాన్ని మనం చూద్దాం అనమాట. సో మరి పని చేయాలంటే ఏం లేదు, ఇక్కడ ఫాలో ద సిస్టమ్. సో ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక సిస్టమ్ ఉంటుంది ప్రతి విషయంలో కూడా. ఆ సిస్టమ్ ప్రకారం ఎవరైతే పని చేస్తారో వాళ్ళు గొప్ప సక్సెస్ తీసుకుంటారో. ఆ సిస్టమ్ ప్రకారం ఎవరైతే పని చేయరో సో వాళ్ళు డెఫినెట్గా స్లోగా రావడం జరుగుతుంది, కొన్ని రోజులు వచ్చిన తర్వాత మధ్యలో వదిలేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక సిస్టమ్ ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. మీరు పక్కన చూసుకుంటే 2 దారులు ఉన్నాయి చూడండి. ఒకటేమో సో నార్మల్ మెట్ల దారి ఉంది అన్నమాట, ఒకటేమో హైవే దారి ఉంది. కనబడుతుంది చూడండి, చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఈ విధంగా ఒక దారి అనేది ఉందన్నమాట. దీంట్లో మనం ఏ దారి చూసుకోవాలనేది రియల్గా ఒక మైండ్ ఉపయోగించుకొని మనం అర్థం చేసుకుంటే ఏ దారిలో వెళ్తే స్పీడ్గా వెళ్తాం, ఏ దారిలో వెళ్తే సక్సెస్ అవుతామని చూసుకుంటే ఆబ్వియస్లీ ఏదైతే హైవే కనబడుతుందో ఆ దారిలో వెళ్తే సక్సెస్ అవుతాం. సో మరి ఇక్కడ ఈ దారిలో వెళ్ళాలంటే ఏమేమి ఫాలో చేయాలి? ఆల్రెడీ దారి వేయడం జరిగింది. ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు జస్ట్ 5 సంవత్సరాల జర్నీలోనే. సో ఇంకా దాదాపుగా మన చాలా కంపెనీస్ ఉన్నాయి బయట మార్కెట్లో చూసుకుంటే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీలో లేనటువంటి ఆపర్చునిటీ ఈ కంపెనీలో ఉంది. మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చూసుకుంటే మనం ఇక్కడ సో పాత్ PATH అంటారు అనమాట. దీన్ని మన మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పేషెన్సీగా బిజినెస్ చేయాలి ఎప్పుడు కూడా. సో ఈ బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళాలి, సక్సెస్ తీసుకోవాలి, కోట్ల రూపాయలు సంపాదించాలి. సో నెలకు లక్షల్లో ఇన్కమ్ సంపాదించాలంటే పేషెన్సీ చాలా అవసరం మీకు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ. సో కనీసం ఒక 5 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి. లాంగ్ జర్నీ ఎప్పుడు కూడా టార్గెట్ పెట్టుకోండి. 3 నుంచి 5 సంవత్సరాల టైం పడుతుంది అనమాట సక్సెస్ అవ్వడానికి. సో ఫస్ట్ 3 నెలల్లో, 6 నెలల్లో, 9 నెలల్లో, 1 ఇయర్లోనే దాదాపుగా 95% మంది వదిలేస్తారు బిజినెస్ని. సో ఎందుకంటే సక్సెస్ రాలేదు అని అప్పటికే డిసైడ్ అయిపోతారు. సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు కదా మరి. సో బయట మనం చూస్తున్నాం. సో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. జాబ్ చేస్తున్నారు, మరి రిటైర్మెంట్ అయ్యేదాకా జాబ్ చేస్తున్నారు. 20,000 కోసం, 30,000 కోసం, 40,000 కోసం రిటైర్మెంట్ అయ్యేదాకా జాబ్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. మరి 40,000 కోసం రిటైర్మెంట్ అయ్యేదాకా దాదాపుగా 35 సంవత్సరాలు పనిచేస్తున్నారు అంటే మరి ఎంత పేషెన్సీ ఉంటే అక్కడ పనిచేస్తున్నారు. ఒకసారి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. పేషెన్సీ ఉంది కాబట్టి అక్కడ పనిచేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా అలాంటి పేషెన్స్ పెట్టుకోండి. ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు. ఇక్కడ మనం ఇల్లు గడవడం కోసం కాదనమాట, ఇక్కడ జీవితం మారడం కోసం పనిచేస్తున్నాం ఇక్కడ. కాబట్టి పేషెన్స్గా నిలబడాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఎప్పుడైతే పేషెన్స్ మీకు ఉంటుందో, సిన్సియర్గా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారో,
వాళ్ళు మాత్రం ఇక్కడ సక్సెస్ అవుతారు. అలాగే యాటిట్యూడ్, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి, అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు నమ్మాలి. సో నేను సక్సెస్ అవుతాను ఇక్కడ, సో నేను కూడా లక్షల్లో సంపాదించగలుగుతాను అనేసి మిమ్మల్ని మీరు ఒక్కసారి నమ్మండి. సో నమ్మితే జరుగుతుంది. నన్ను నేను కూడా నమ్మాను కాబట్టి ఆ రోజు ఒక 3 సంవత్సరాల క్రితం సో నా లైఫ్ గొప్పగా ఉంటుంది. సో రోజుకి లక్షల్లో ఇన్కమ్ సంపాదించాలని ఒక నమ్మకంతోనే వర్క్ చేశానన్నమాట. రియల్గా ఎప్పుడైతే మనని మనం నమ్ముతామో ఎంత దూరమైనా, ఎంత హార్డ్ వర్క్ అయినా మనం చేయగలుగుతాం. సో కాబట్టి లీడర్స్, ఒక నమ్మకం, పాజిటివ్ యాటిట్యూడ్తోన బిజినెస్లోకి రండి. సో బిజినెస్ని స్టార్ట్ చేయండి. అలాగే టీచబిలిటీ. సో ఈ బిజినెస్లో అతిపెద్ద విషయం ఏంటంటే నేర్చుకొని పని చేస్తే సక్సెస్ అవుతాం ఇక్కడ. సో సొంత మైండ్ ఉపయోగించొద్దన్నమాట ఎవరు కూడా. సో ఎవరైతే మీ ముందర ఆల్రెడీ ఉన్నారో, ఎవరైతే సక్సెస్ అయ్యారో, వాళ్ళు ఏమైతే చెప్తున్నారో అది ఉపయోగించండి. వాళ్ళ ఏజ్ చిన్నదా పెద్దదా అనేసి ఏం చూడొద్దన్నమాట. వాళ్ళ సక్సెస్ మీకంటే ముందు వచ్చారంటే కొన్ని విషయాలు మీకంటే ముందుగా తెలుసు వాళ్ళకి ఇక్కడ. సో కాబట్టి నేర్చుకోండి. మీ అప్లైన్ ఏదైతే చెప్తున్నాడో అది ప్రాపర్గా విని మీరు ముందుకు వెళ్ళగలిగితే పెద్ద సక్సెస్ ఇక్కడ తీసుకుంటారు. అలాగే హానెస్టీ. సో ఈ బిజినెస్లో నిజాయితీ పరులదన్నమాట. ఈ బిజినెస్ చెప్పాలంటే ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఈ బిజినెస్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మనకు ఎంతో మంది డబ్బు ఇస్తారనమాట. వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ ప్రొడక్ట్ కోసం, వాళ్ళ లైఫ్ మార్చుకోవడం కోసం ఇక్కడ డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ₹1 కూడా మీ పర్సనల్గా వాడుకోవడానికి వీల్లేదు. మీకు ఎంత ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, మీ ఇంట్లో ప్రాబ్లం ఉందా, సో ఇంకేదైనా పర్సనల్ ఇష్యూ ఉందా, ₹1 కూడా ఎవరి డబ్బు వాడుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి కంపెనీకి వెళ్ళాలన్నమాట. ఐడి యాక్టివేషన్ చేయాలి, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళని వర్క్ చేయమని సో చెప్పాల్సి ఉంటుంది. ₹1 కూడా మీ పర్సనల్గా వాడుకోవడానికి వీల్లేదు. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్ళే సక్సెస్ ఇక్కడ. సో అలాగే డబ్బు విషయంలో 100% నిజాయితీ అనేది చాలా అవసరం. అలాగే డూప్లికేషన్ బిజినెస్ ఇది వెరీ వెరీ సింపుల్ బిజినెస్ అని చెప్పొచ్చు అనమాట. మంకీ సీ మంకీ డూ బిజినెస్ అంటారనమాట. ఎలాగైతే ఒక కోతిని చూసి ఇంకో కోతి అలాగే చేస్తూ ఉంటుందో, ఇక్కడ కూడా ఎవరైతే మీ అప్లైన్ ముందు వరుసలో ఉన్న మీ అప్లైన్ ఏ విధంగా అయితే చేస్తున్నాడో ఆయనను చూసి కాపీ పేస్ట్ చేసుకుంటే చాలన్నమాట. తను ఎలా చేస్తున్నాడో మనం ఎలా చేయాలి, సో ఎందువల్ల ఫెయిల్ అవుతున్నాం మనం అనే విషయాన్ని ఒక్కసారి మీరు క్లియర్గా మీ అప్లైన్తో కూర్చొని మాట్లాడి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది కానీ చేయగలిగితే మీరు సో డెఫినెట్గా అతిపెద్ద బిజినెస్ని మీరు ఇక్కడ నుంచి చేయగలుగుతారు. జస్ట్ డూప్లికేషన్, కాపీ చేసుకోవడం అలవాటు చేయండి. బయట కాపీ చేస్తే ఫెయిల్ అవుతారు బయట ఎగ్జామ్స్లలో అయితే, కానీ ఇక్కడ మాత్రం కాపీ చేస్తే పాస్ అవుతారు. కాపీ చేస్తే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది. కాబట్టి మీ అప్లైన్ ఏదైతే చేస్తున్నాడో అది చేయడానికి ముందు ఉండండి. సో అలాగే లాస్ట్గా చూసుకుంటే లీడర్స్ 9 స్టెప్స్ అనమాట. ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళాలంటే ఈ 9 కోర్ స్టెప్స్ అని కూడా అంటారనమాట. ఈ 9 స్టెప్స్ని సో ఈ రోజు నుంచే అమలు చేయండి, ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. సో ఈ పాయింట్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తాము, ప్రతి సోమవారం ఎందుకు చెప్తాము ఈ పాయింట్ అంటే, ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తున్నారు మన బిజినెస్లోకి. ఈ వారం మొత్తంలో కూడా దాదాపుగా మన టీంలోకి చూసుకుంటే ఇప్పటివరకు ఈ వారంలోనే దాదాపుగా 500 మంది ఎంటర్ అయ్యారనమాట మన టీంలో. జస్ట్ 1 వీక్లో 500 మెంబర్స్ వాళ్ళ లైఫ్ కోసం, వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, సో వాళ్ళ గొప్ప లైఫ్ స్టైల్ కోసం నేను కూడా లక్షలు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో దాదాపుగా జస్ట్ ఈ వారంలోనే 500 మంది ఎంట్రీ అవ్వడం జరిగింది. సో మరి వాళ్ళందరికీ నేర్పించాలి కదా, వాళ్ళందరికీ తెలియదు కదా 9 స్టెప్స్ ఏంటి, ఎలా బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది తెలియదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఒక లీడర్ కూడా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలన్నమాట ఈ పాయింట్స్. ఏ ఒక్క పాయింట్ సో మీకు అర్థమైన ఈ బిజినెస్లో ఇప్పటి వరకు చెప్పిన ఏ ఒక్క పాయింట్ మీరు మీ మైండ్లో పెట్టుకోగలిగినా కూడా మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది, మీ జీవితమే మారిపోతుంది అనమాట. సో అందుకోసమనే మళ్ళీ 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 చెప్పాల్సి ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాక కూడా ఒక మెసేజ్ పెట్టాను కదా నేను. సో ఎట్లయితే క్రికెటర్స్ మళ్ళీ మళ్ళీ రోజు నెట్ ప్రాక్టీస్ చేస్తే కానీ వాళ్ళు గ్రౌండ్లో వెళ్ళి వాళ్ళు బౌలింగ్ కరెక్ట్గా చేయలేరు, లేదంటే బ్యాటింగ్ కరెక్ట్గా చేయలేరు అనమాట. సెంచరీ కొట్టాలంటే కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట, నెట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఇదంతా ప్రాక్టీస్ అనమాట ఇది. సో ఒకసారి నేను విన్నా, 2 సార్లు విన్నా, 10 సార్లు విన్నా అంటే సరిపోదు అనమాట. మీరు ఎన్నిసార్లు అయినా వినాల్సిందే దీన్ని. అలాగే మీరు కూడా చెప్పే విధంగా తయారవ్వాలి. ఈ 9 స్టెప్ ట్రైనింగ్ మీరు కూడా మీ టీం కోసం చేయగలగాలి. అది జూమ్లో కావచ్చు, అలాగే ఫిజికల్గా కావచ్చు. మీరు కూడా ఈ మీటింగ్ చేయగలగాలి అనమాట. ఇదంతా మీరు చెప్పగలగాలి. అప్పటిదాకా మీరు వింటూనే ఉండాలి. మీరు ఎన్ని ఎక్కువ సార్లు వింటే మీకు అంత కంఠస్థం అయిపోతుందని చెప్పొచ్చు అనమాట. అంత బట్టి పట్టాల్సి ఉంటుంది. దీన్ని కూడా అంతే ప్రాపర్గా చేయాలంటే మీ అప్లైని బట్టి పట్టాలి మీరు ఇక్కడ. సో కాబట్టి లీడర్స్, నేను 10 సార్లు విన్నా అనొద్దనమాట. సో మీరు 10 సార్లు విన్నా 11సారి మీరు చెప్పగలుగుతారా మరి జూమ్లో వచ్చి? మీ టీంకి లైవ్గా చేయగలుగుతారా ఈ ట్రైనింగ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు చేయగలగాలి. అందుకే ఇదే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే,
సో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటే మీకు అర్థమవుతుంది. మీరు మీ టీంకి చేయగలగాలి. రేపొద్దున మీ టీం 100 మంది అవుతారు, మీ టీంలో 1000 మంది అవుతారు, మీ టీంలో 10,000 మంది టీం అవుతారనమాట. వాళ్ళందరికీ మీరు చెప్పాల్సి ఉంటుంది, ఈ ట్రైనింగ్ని మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ వస్తే మీకు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ పాయింట్ విషయంలో ఏ విధంగా మాట్లాడనేది ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట మీకు. సో కాబట్టి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 9 స్టెప్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి డ్రీమ్, తర్వాత లిస్ట్, తర్వాత ఇన్విటేషన్, తర్వాత షో ద ప్లాన్, ఫాలో అప్, 100% యూజర్, బి ఏ టీమ్ ప్లేయర్, టేక్ బుక్ ఫంక్షన్, సెల్ఫ్ డెవలప్మెంట్, అలాగే వర్క్ చాలా సీరియస్గా చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క పాయింట్ చూద్దాం అనమాట క్లియర్గా. సో డ్రీమ్ అనేది చాలా అవసరం ఈ బిజినెస్లో. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని డ్రీమ్ పెట్టుకొని పని చేయాలి. నేను కూడా అలాగే డ్రీమ్ పెట్టుకున్నా, రోజుకి ₹1,00,000 సంపాదించాలనేది నా డ్రీమ్. బిజినెస్లోకి రావడంతోనే అదే విధంగా నేను రావడం జరిగింది. ప్రొడక్ట్ నచ్చింది, అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ఇదొక ప్లాన్ విన్న తర్వాత వద్దనే మనిషి ఉన్నాడు ఇప్పటివరకు ఈ భూమి మీద, ఎవరు వద్దనలేరు కూడా రాబోయే టైంలో. అలాగే ఒక డ్రీమ్ పెట్టుకొని రండి. వాళ్ళు ఒకవేళ వద్దు అన్నారంటే ఆ టైంకి వద్దంటుంటారు, డబ్బులు లేవు కాబట్టి చాలా మంది దగ్గర. సో బట్ ఎవరికైనా తీసుకోవాల్సిందే. అలాగే ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక డ్రీమ్ అంటూ ఉండాలి. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, సో డ్రీమ్ ఆఫ్ సమ్ వన్ అనమాట. ఈ ఈ ప్రపంచంలో మీకు ఏదైతే కనబడుతుందో, మీ కళ్ళ ముందు మీకు ఏదైతే కనబడుతుందో అదంతా కూడా ప్రతి ఒక్కరి డ్రీమ్ అనమాట. ఒకప్పుడు ఒక డ్రీమ్, ఒక పర్సన్ ఒక డ్రీమ్. ఈ ఫ్లైట్ కావచ్చు, ఈ కార్ కావచ్చు, ఇక ముందున్న ల్యాప్టాప్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ప్రతిది కూడా ఎవరో ఒక పర్సన్ ఒకరోజు దీన్ని కనిపెట్టాలి, దీన్ని తయారు చేయాలని అనుకుని ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు ఫస్ట్. అలాగే మన ఈ ఆడిటోరియం కూడా మన సాగర్ సార్ ఒక డ్రీమ్ అనమాట. సో ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్కి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ని ఒక అద్భుతమైన రేంజ్లో సో ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్నో డైరెక్ట్ కంపెనీలు వస్తున్నాయి, ఎందుకంటే మన సారే దాదాపుగా 450 కంపెనీలకు సాఫ్ట్వేర్ ఇచ్చాడంట డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించింది. సో ప్రతి ఒక్కరు కూడా ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు నడిపిస్తున్నారంట, కంపెనీ బంద్ చేస్తున్నారంట. సో అందువల్లనే సో ఇలా కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎంతో మంది వాళ్ళ జీవితం కోసం, వాళ్ళ ఆశయాలు నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ ఫ్యామిలీ గొప్ప స్టేజ్లోకి తీసుకెళ్లడం కోసం డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తారు. ఈ కంపెనీస్ ఏమో నేనే సాఫ్ట్వేర్ ఇస్తున్నాను, బట్ వీళ్ళెవరు కూడా ప్రాపర్గా రన్ చేయడం లేదు అనే ఉద్దేశంతోనే సారే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీనే స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్లనే ఇన్ని లక్షల మందికి, దాదాపుగా ఈ 5.5 సంవత్సరాల జర్నీలో 29 లక్షల మందికి ఇప్పటి వరకు సో డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందనమాట ఈ ఆడిటోరియం ద్వారా. సో దాంట్లో చాలా మంది కోటీశ్వర్లు అయిపోయారు. సో ఇంకా కొన్ని వేల మందిని కోటీశ్వర్లని చేయబోతున్నాం రాబోయే టైంలో. సో అలాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనందరికీ కూడా అవకాశం దొరికింది. కాబట్టి మీకు కూడా ఒక డ్రీమ్ పెట్టుకోండి. సో మరి డ్రీమ్ ఏ విధంగా పెట్టాలనేది చెప్తాను, క్లియర్గా రాసుకోండి. ఇవాళ నుంచి గోల్ అంటూ పెట్టుకోవాలి, డ్రీమ్ అంటూ పెట్టుకోవాలి మీకోసం. సో అది ఎలా ఉండాలంటే యువర్ గోల్ షుడ్ బి స్మార్ట్. మీ గోల్ చాలా స్మార్ట్గా ఉండాలన్నమాట. సో ఏ విధంగా అంటే స్మార్ట్ అంటే ఏంటంటే ఈ సైడ్లో ఉంది చూడండి, స్పెసిఫిక్గా ఉండాలి. ఏం కావాలి మీకు ఈ రోజు నుంచి డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఏం ఈ ఆడిటోరియంలో ఏం సాధించాలనుకుంటున్నారు, రాబోయే 6 నెలల్లో ఏం కావాలి మీకు, రాబోయే సంవత్సరంలో ఎంత సాధించాలనుకుంటున్నారు, రాబోయే 1 ఇయర్, రాబోయే 2 ఇయర్స్, రాబోయే 5 ఇయర్స్, ఈ విధంగా లాంగ్ జర్నీ వరకు కూడా మీరు ఒక స్పెసిఫిక్గా డ్రీమ్ పెట్టుకోండి. అలాగే మెజరబుల్గా ఉండాలన్నమాట. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది కొలిచే విధంగా ఉండాలి. ఏదో గాలిలో మాటల్లాగా సో నేను హెలికాప్టర్ కొంటాను, నేను విమానం కొంటాను, నేను చాపర్ కొంటాను అన్న అది కాదనమాట. సో అది మీకు ఏం కావాలి, ఒక ల్యాప్టాప్ కావాలా, ఫోన్ కావాలా, బైక్ కావాలా, కార్ కావాలా, ఎన్ని రోజుల్లో కావాలి అని ఇవన్నీ కూడా అచీవబుల్గా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి, టైం బౌండింగ్ ఉండాలి. సో ఎప్పుడు కావాలనేది కూడా టైం వేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు ఏదైనా సరే మీరు సాధించుకోవచ్చు అనమాట, చిన్న వాటి నుంచి పెద్ద వాటితో సహా. అది చిన్న మొబైల్ ఫోన్ నుంచి లగ్జరీ హోమ్ వరకు కూడా మీరు ఇక్కడ ఈ ఆడిటోరియం ద్వారా సాధించుకోవచ్చు. సో మరి అది స్మార్ట్గా ఉండాలంటున్నాం కదా. అలాగే ఇంకొక పాయింట్ వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే రిటర్న్ ఆన్ పేపర్ మీద రాసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏం కావాలి అనేది పేపర్ మీద రాయండి. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఒక 10 డ్రీమ్స్ రాసుకోండి ఇవాళ. సో నేను ఒకసారి ఒక మీటింగ్లో చెప్పాను అనమాట, అందరికి కూడా పేపర్ ఇచ్చి 10 డ్రీమ్స్ రాయమంటే రాయలేకపోయారు ఎవరు కూడా. చాలా ఆలోచించాల్సి వచ్చిందనమాట. అంటే మీకు ఒక పర్ఫెక్షన్ అనేది ఉండాలన్నమాట. సో ఏమి కావాలి అనుకుంటున్నారు మీరు, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేపర్ మీద రాయండి. ఒక డైరీ కొనండి ఇవాళనే, సో డైరీ మీద రాసుకోండి ఏం కావాలి మీకు. అలాగే సో డ్రీమ్ షుడ్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యువర్ గోల్ షుడ్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎప్పుడు కూడా అది మీ కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి. కళ్ళ ముందు కనబడాలంటే ఏం చేయాలంటే సో దాన్ని మీరు ఒక పోస్టర్ రూపంలో తీసుకొని, అంటే మీరు ఆన్లైన్ సెంటర్ కావచ్చు, మీరు మీ సేవ సెంటర్కి వెళ్ళి మీకు ఏమేం కావాలనుకుంటున్నారో గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మీకు బైక్ కావాలా, కార్ కావాలా, ఇల్లు కావాలా, అన్నీ కూడా గూగుల్లో ఫొటోస్ దొరుకుతాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అవి నెట్ సెంటర్కి వెళ్తే ఒక ₹10 ఇచ్చేస్తే
ఒక్కొక్క పేపర్కి ఒక 10 రూపాయలు ఇస్తే మీకు అన్ని కూడా ప్రింట్ తీసి ఇస్తారనమాట వాళ్ళు. అది మీ ఇంట్లో తీసుకొచ్చుకొని మీ గోడల మీద అంటించుకోండి వాటిని. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. చాలా సింపుల్‌గా, సిల్లీగా అనిపిస్తదేమో గానీ కొంతమందికి. బట్ ఎప్పుడైతే మీరు మీ గోడ మీద అంటి ఉంటదో అది డెఫినెట్‌గా మీకు గోడ మీద ఉన్నదంతా కూడా మీ ఇంట్లోకి రావడం జరుగుతుంది రియల్‌గా, ఒరిజినల్‌గా. సో, ఆ విధంగా మీరు రాసి పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. ఇదంతా కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ అనమాట ఈ పాయింట్స్ అన్నీ. సో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి రియాలిటీగా జరుగుతుంది. ఎవరైతే లైట్ తీసుకుంటారో ఈ విషయాల్ని, సో, వాళ్ళకు నిజంగా లైట్ అయిపోతుందంట. వాళ్ళ సక్సెస్ కూడా లైట్‌గానే ఉంటుంది వాళ్ళకు. సీరియస్‌గా ఉండదు. అలాగే గోల్ షుడ్ బి షేర్ టు ఎవ్రీవన్. మీ గోల్ అనేది అందరికి చెప్పాల్సి ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి ప్రతి ఒక్కరికి మీ గోల్ గురించి చెప్పండి. మీరేం సాధించబోతున్నారు? నెలకు 1,00,000 కావాలా? నెలకు 2,00,000 కావాలా? మీరు 10,00,000 సంపాదించాలనుకుంటున్నారా? వాళ్ళందరికీ కూడా మీ గోల్‌ని షేర్ చేయండి. సో, అలాగే మీ గోల్‌ని ఒక 3 రకాలుగా విభజించుకోండి. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్, మిడిల్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. ప్రతీది కూడా చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు అని చెప్పాను కదా! ప్రతి చిన్నది కూడా మీరు గోల్ లాగా పెట్టుకోండి. సో, మీకు ఫ్యామిలీ బోనసో లేదంటే ఈ మంత్ ఇన్‌కమ్ వచ్చిందా? ఆ గోల్‌ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో, దానివల్ల మీకేమైతుందంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. యెస్, నేను చేయగలను. నా వల్ల అయితుంది. అనేసి ప్రతి చిన్న విషయంలో గూడా మీరు గోల్‌గా పెట్టుకొని అది ఏదైనా గావచ్చు. ఒక మంచి డ్రెస్ కొనడం గావచ్చు, ఒక షూట్ కొనడం గావచ్చు, మంచి షూస్ కొనడం గావచ్చు, మంచి డ్రెస్ కొనడం గావచ్చు, ఒక ఫోన్ కొనడం గావచ్చు, ల్యాప్‌టాప్ కొనడం గావచ్చు, కారు, బైక్ ఏదైనా గానివ్వండి. చిన్న వాటి నుంచి మీ గోల్ పెట్టుకోండి. దాన్ని కంపల్సరీ సాధించుకున్నట్టుగా టైం పెట్టుకోండి. దాన్ని కొనేసుకోండి. ఆ టైం వచ్చే వరకు దాన్ని కొనేసుకోవాలి. సో, దానివల్ల మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. యెస్, నా వల్ల అయితుంది. నేను చేయగలుగుతాను. చిన్నవి కంప్లీట్ అయినాయంటే పెద్దది గూడా కంప్లీట్ జేస్తాననేది మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుందనమాట. నేను గూడా అలాగే ముందుకు రావడం జరిగింది. సో, అలాగే ఈ విధంగా మీరెప్పుడైతే మీ గోల్ సెట్ చేసుకుంటారో నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. సో, మరి ఈ గోల్ అంతా ఉంది. మీ చేతిలో ఉంది. మీరు రాసుకున్నారు. మరి ఇది సాధించాలంటే యాక్షన్‌లోకి దిగాల్సి ఉంటుందనమాట. యాక్షన్ ఏందంటే నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ప్రిపేర్ జేసుకోవాలి. మరి ఈ బిజినెస్‌లో మనకు రా మెటీరియల్ ఏంది అంటే మన లిస్ట్ అన్నమాట. సో, మరి వై డు ఐ మేక్ లిస్ట్? సో, మరెందుకు నేను లిస్ట్ రాయాలి అంటే వితౌట్ లిస్ట్ ఇప్పుడు లిస్ట్ లేదనుకుంటే ఏమైతుంది? వితౌట్ లిస్ట్ నాట్ బిగ్ బిజినెస్ ఇన్ ఈ-బైటోరియం. మీరెప్పుడైతే లిస్ట్ రాయరో మీ బిజినెస్ అనేది పెద్దగా కాదు. ఎన్నో సార్లు చెప్తా ఉంటాం అన్నమాట. లిస్ట్ రాయండి అని. సో, చాలామంది ఏం చేస్తారు? లిస్ట్ రాయాలన్నమాట. లిస్ట్ షుడ్ బి ఆన్ పేపర్. పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు? నా ఫోన్‌లో ఉంది సార్, నా మెమరీలో ఉంది, నా బ్రెయిన్‌లో ఉంది అంటా ఉంటారన్నమాట. సో, ఆ బ్రెయిన్ ఎప్పుడైనా సరే మీకు ఫెయిల్ అవుతదన్నమాట. బ్రెయిన్ ఎప్పుడైనా సరే మీకు కరెక్ట్‌గా పని చేయకపోవచ్చు. ఎప్పుడైతే మీ పేపర్ మీద ఉంటదో అది పేపర్ మీద నేను గూడా 700 మంది లిస్ట్ రాసుకొని పని జేయడం జరిగిందనమాట. 700 మంది లిస్ట్ రాసుకున్నాను. ప్రాపర్‌గా 700 మంది లిస్ట్ రాసుకొని నేను పని జేయడం జరిగింది. సో, మీరెంత పెద్ద లిస్ట్ రాసుకుంటే అంత పని మీకు జరుగుతుంది. సో, అలాగే ఫైనల్ లిస్ట్ వచ్చేసి మీ పాకెట్ డైరీ గూడా ఉండాలనమాట. పాకెట్ డైరీ లాగా పెట్టుకోండి. ఎవరిని గూడా ప్రీ గెస్ చేయకండి. వీళ్ళొస్తారు, వీళ్ళు రారు, వీళ్ళు జేయలేరేమో పని ఎవరిని గూడా ప్రీ గెస్ చేయొద్దు. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటదంటే ఒక్కొక్కసారి మీరెవరైతే ప్రీ గెస్ జేసి వీళ్ళేం చేయలేరనుకుంటారో వాళ్ళే చాలా పెద్దగా పని జేస్తారనమాట. వీళ్ళేమైతే పని జేస్తారనుకుంటారో అదేమి పని జేయరు. సో, కాబట్టి లీడర్స్ ఎవ్వరిని గూడా ప్రీ గెస్ చేయకండి. సో, ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ జేసుకోవడానికి ఒక ఫార్ములా జెప్తాను. ఫ్రెండ్స్ ఫార్ములాని ఉపయోగించండి. ప్రతి ఒక్కరు గూడా ఫ్రెండ్స్ ఫార్ములా FRIENDS ఫ్రెండ్స్ అంటారనమాట. ఫ్రెండ్స్ అంటే సో, మనందరికి తెలుసు. ఫ్రెండ్స్ అందరిని గూడా ఆ లిస్ట్‌లో రాసుకోండి. ఎఫ్ తర్వాత ఆర్ ఉంటుంది గదా! మీ రిలేటివ్స్ అందరిని గూడా ఆ లిస్ట్‌లో రాసుకోండి. రిలేటివ్స్ అందరూ రాసుకోండి. అలాగే ఐ అంటే ఇన్‌స్టిట్యూషనల్. సో, మీరెక్కడైతే ఇప్పటివరకు చదువుకున్నారో వాళ్ళందరిని గూడా ఏదైతే ఇన్‌స్టిట్యూషన్‌కెళ్లారా, కోచింగ్‌కెళ్లారా, ఏమైనా ట్రైనింగ్‌కెళ్లారా, అక్కడ గూడా పరిచయమైన వాళ్ళందరిని గూడా ఆ లిస్ట్‌లో రాసుకోండి. అలాగే ఎంప్లాయీస్ మీరెక్కడైతే పని జేస్తున్నారో, మీరు పని జేస్తున్న ప్లేస్‌లో, ఇంతకుముందు పని జేస్తున్న ప్లేస్‌లో, ఇప్పుడు పని జేస్తున్న ప్లేస్‌లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసుకోండి. అలాగే మీ నైబర్స్, ఎన్ అంటే నైబర్స్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేర్లు అందరివి రాసుకోండి ఆ లిస్ట్‌ల. అలాగే డి అంటే డ్రీమర్స్ అన్నమాట. మీకు తెలుసు చాలామంది యాంబిషియస్‌గా మాట్లాడుతుంటారు. ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతోనే ఉండుంటారనమాట మీకు తెలిసిన సర్కిల్‌లోనే. వాళ్ళది గూడా రాసుకోండి. అలాగే స్ట్రేంజర్స్, ఎస్ అంటే స్ట్రేంజర్స్. మీకు చాలామంది అప్పుడప్పుడు పరిచయం అవుతూ ఉంటారు. కొంతమంది బస్సుల్లో, ట్రైన్‌లలో. సో, ఎక్కడైనా సరే పరిచయం అవుతున్నారు గదా! వాళ్ళందరి పేర్లు గూడా రాసుకోండి. ఈ విధంగా ఎప్పుడైతే మీరు రాసుకుంటారో ఈ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్‌లో రా మెటీరియల్ అని జెప్పాను గదా! ఏదైనా వస్తువు తయారు జేయడానికి రా మెటీరియల్ ఎంత అవసరమో, మనం గూడా ఈ బిజినెస్‌ని తయారు జేయడానికి మనకు ఈ రా మెటీరియల్ అనేది చాలా అవసరం. సో, కాబట్టి ఈ విధంగా మీరెప్పుడైతే లిస్ట్ రాసుకుంటారో, ఆ లిస్ట్‌ని
సో ప్రైమరీ లిస్ట్ అంటారనమాట. ప్రైమరీ లిస్ట్ అంటే ఎగ్జాంపుల్ మీ మీ ఫాదర్ సైడ్ నుంచి అనుకోండి, అలాగే సెకండరీ లిస్ట్ మీ మదర్ సైడ్ నుంచి, అలాగే ఈ విధంగా మీరు లిస్ట్ ప్రతిది కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు లిస్ట్లో రాసుకోవాలి. అందుకే 700 మంది లిస్ట్ నేను తయారు చేసుకున్నాను. మన ఇంట్లో ఎగ్జాంపుల్ ఇంకో విషయం కూడా చెప్తాను. మీ ఇంట్లో పెళ్లి ఉంది అంటే, మీ అమ్మాయిదా మీ అబ్బాయిదా లేదంటే మీదైనా పెళ్లి ఉంది అనుకుంటే ఎంతమందిని పిలుస్తారు మీరు మీ ఇంట్లో? మీ పెళ్లికి మీ ఇంట్లో పెళ్లికి ఎంతమందిని పిలుస్తారు? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒకసారి విజువలైజేషన్ చేసుకోండి. చాలా మంది అంటారు సార్ 1000 మంది వస్తారు మా ఇంట్లో ఉంటే. కొంతమంది చెప్తారు 2000 మంది వస్తారు సార్ మా ఇంట్లో పెళ్లికి. సో ఈ విధంగా ఎంతో మంది వస్తారనమాట. ఎంతో మంది ఉంటారు మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ కూడా లిస్ట్లో రాసుకోండి. దాని ప్రకారం మీరు అందరికీ చెప్పాల్సి ఉంటుంది. అలాగే షార్ట్ లిస్టింగ్ చేసుకోవాలన్నమాట. లిస్ట్ రాసిన తర్వాత షార్ట్ లిస్టింగ్ అంటే ఎవరికి ముందు చెప్పాలి, ఎవరికి తర్వాత చెప్పాలి. సో ఆ విధంగా లిస్టింగ్ చేసుకోండి. అలాగే మెమొరీ జాగర్ అనమాట. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కూడా గుర్తొస్తుంటది మీకు. కొన్నిసార్లు మర్చిపోయినా సరే వాళ్ళందరి రాసుకోండి, ఆ లిస్ట్లో రాసుకోండి. అలాగే స్కేలింగ్ మెథడ్ ఉపయోగించాలన్నమాట. అంటే ఎప్పుడు కూడా లిస్ట్ అనేది పెరుగుతూ ఉండాలి. సో మీ లిస్ట్ ప్రతిరోజు, ఈ రోజు ఒక 100 లిస్ట్ రాసుకున్నారంటే రేపు కనీసం ఒక 10 మంది లిస్ట్ యాడ్ చేయాలి అక్కడ. తర్వాత 100, 200 మంది, 300 మంది, సో 1000 మంది. ఇంకా నేను లిస్ట్ రాసుకొని ఒక 700 మందికి ప్లాన్ చెప్తే, లిస్ట్ రాసుకోకుండా చాలా మందికి ప్లాన్ చెప్పాను. ఇంకా దాదాపు 500 మందికి కూడా ఎక్స్ట్రాగా చెప్పాను. సో ఎక్కడ ఎవరు కనబడ్డా సరే నా మైండ్లో ఒకటే ఉంటుంది అనమాట. వాళ్ళకి ఫస్ట్ నా ఈ వైటోరియం ప్లాన్ చెప్పాలి వాళ్ళకు. ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం కానివ్వండి, అది ఓలో ఎక్కినా, ర్యాపిడో ఎక్కినా, ఊబర్ ఎక్కినా, ఇంకా ఎక్కడైనా వెళ్ళనివ్వండి. నేను ఎక్కినానంటే ఒక 5 నిమిషాల్లో వాళ్ళతో మాట కలుపుతానన్నమాట. వాళ్ళకి ప్లాన్ చెప్పేస్తాను. వాళ్ళు వస్తున్నారా రారా అనేది తర్వాత విషయం. సో మనం ఎప్పుడు కూడా వాళ్ళకు లిస్ట్ రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ లిస్ట్లో ఆ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ లిస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? సో లిస్ట్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇన్విటేషన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళని. సో ఇన్విటేషన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. సో ఇన్విటేషన్ చేసేటప్పుడు ఏం చెప్తున్నాను అనేది ముఖ్యం కాదనమాట. మీరు ఎలా చెప్తున్నారు అనేది చాలా చాలా ముఖ్యం. ఇన్విటేషన్ చేసేటప్పుడు ఏం చెప్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎలా చెప్తున్నారు వాళ్ళకు. సో ఇక్కడ ఎంత అంటే మనకు ఇక్కడ లిస్ట్ ఇంకొక విషయం నేను ఏం చెప్తానంటే ఇక్కడ, సో ఇన్విటేషన్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మళ్ళీ మనం కలుద్దాం అనే విషయాన్ని చెప్పండి ఫస్ట్, అంతే. ఇమ్మీడియట్గా ఫోన్లోనే ఇన్విటేషన్ అంటే ఏం లేదు, ఫోన్లో చెప్పడం వాళ్ళకు. ఫోన్లో టైం తీసుకోవడం, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళతోనే టైం తీసుకోవాలన్నమాట ఫస్ట్ మనం. సో ఈ ఈ ప్లాన్ గురించి మనం మాట్లాడడానికి జస్ట్ కాల్ చేయండి వాళ్ళకు. కాల్ చేసి, సో మీ ఫ్రెండే కావచ్చు, మీ రిలేషన్సే కావచ్చు, అలాగే మీ కొలీగ్స్ ఎవరైనా కావచ్చు, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. ఒక 1 అవర్ టైం పడుతుంది అనమాట. ఎప్పుడు కలుద్దాం, ఒక 1 అవర్ టైం కలవాలి మనం. ఎప్పుడు కలుద్దాం అనే మాటని చెప్పండి చాలు. ఒక ఇంపార్టెంట్ విషయం అనే విషయాన్ని చెప్పండి అక్కడ. సో ఇంపార్టెంట్ అనగానే అవతల వ్యక్తికి ఒక ఈగర్నెస్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఏంటో చెప్పు అనేసి అక్కడక్కడే అడుగుతూ ఉంటారు అనమాట. మళ్ళీ మళ్ళీ అడుగుతారు, ఏంటో చెప్పు, ఏందో చెప్పు, ఇప్పుడే చెప్పు, మాట్లాడదాం అనేసి అంటూ ఉంటారు. బట్ అప్పుడే చెప్పకండి, కలిస్తే చెప్పదాం అనేసి వాళ్ళ ఇంటికే వెళ్ళండి. మీరు వాళ్ళ ఇంటికే టైం తీసుకోండి. ఈ రోజు నేను వస్తాననేసి ఒక టైం తీసుకోండి. వాళ్ళ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పండి ప్లాన్ని. సో ఆ విధంగా మీరు పిలుస్తూనే ఉండండి, చెప్తూనే ఉండండి, డైమండ్స్ దొరుకుతారు. ఇక్కడ ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి చెప్పాల్సి ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ మందికి చెప్పాల్సి ఉంటుంది ఈ ప్లాన్ని. ఇక్కడ చాలా పెద్ద రోగం ఏంటంటే, చెప్తే ఏమనుకుంటారో అనేది ముందుగానే ఫీల్ అవుతారనమాట. వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో, వస్తారో రారో అనే విషయంతో వీళ్ళే ఆగిపోతుంటారు అనమాట. చాలా పెద్ద రోగం అని చెప్పొచ్చు అనమాట. ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో పెద్ద రోగం ఏంటంటే, ముందే వీళ్ళే ఫీల్ అయిపోతారు అనమాట. నేను చెప్తే వస్తాడో రాడో అనే విషయంతోనే ఫీల్ అయ్యి చాలా మందికి వీళ్ళు వెళ్ళారనమాట. వీళ్ళు వెళ్ళకపోవడంతో ఏమవుతుందంటే, వాళ్ళు వేరే వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతారు. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు చదువుకోలేదనో లేకుంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయనో వీళ్ళే అంతకు వీళ్ళే అనుకొని వాళ్ళు రారని వీళ్ళే ముందే డిసైడ్ అయిపోయి అవతల వ్యక్తికి చెప్పడం బంద్ చేస్తారనమాట. తర్వాత చెప్దాంలే, మెల్లగా చెప్దాంలే, చూద్దాంలే అనుకుంటూ ఉంటుంటే ఏం చేస్తారంటే, వేరే వాళ్ళు వచ్చి ఆ పర్సన్కి ప్లాన్ చెప్పేస్తారనమాట. సో ఆ విధంగా వీళ్ళు ఒక మంచి వ్యక్తిని కోల్పోతారని చెప్పొచ్చు. సో ఆ విధంగా ఎప్పుడు ఉండకండి, అదొక రోగం అని చెప్తున్నాం చూడండి ఇక్కడ. సో చెప్పాలనా వద్దా అనేది మీరు ఎప్పుడు ఆలోచించవద్దు. అందుకే ఇందాక కూడా చెప్పాను, ప్రీ గేజ్ చేయొద్దు ఎవరిని కూడా. వాళ్ళు చేయరేమో, వాళ్ళు చేయలేరేమో, చెయ్యరు చేయలేరు అని మీరు ఎప్పుడు కూడా అనుకోకండి వాళ్ళకు. బట్ మీరైతే చెప్పడానికి ముందుకు రండి. ఎప్పుడైతే మీరు చెప్తారో, సో డెఫినెట్గా మీ బిజినెస్ అనేది పెద్ద రేంజ్లోకి వెళ్తుంది. చెప్తే నో ప్రాబ్లం, ఈ రోజు రాకపోవచ్చు, సో ఎప్పటికైనా రావాల్సిందే. అలాగే ఇన్విటేషన్ చేసేటప్పుడు ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆల్వేస్ రెడీ ఫర్ ఇన్విటేషన్. ఎప్పుడు కూడా ఇన్విటేషన్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా
వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా కావచ్చు. అలాగే ఒక వారంలో కనీసం 35 మంది ఇన్విటేషన్ చేయాలి మీరు. 35 మందికి ఇన్విటేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్లాన్ వినడానికి. ఇన్విటేషన్ దేనికోసం? ప్లాన్ వినడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఆ రోజుకి 5 మంది చొప్పున మీరు ఖచ్చితంగా ఒక రూల్ లాగా, ఒక తంబు రూల్ లాగా పెట్టుకోండి. రోజుకి 5 మంది చొప్పున కనీసం చెప్పాల్సి ఉంటుంది. అలాగే 3 ఫీట్ రూల్. 3 ఫీట్‌లో కూడా చెప్పాల్సి ఉంటుందన్నమాట. 3 ఫీట్ అంటే ఏం లేదు. మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ ప్లేస్‌లో అయితే మీరున్నారో, మీకు ఒక 3 అడుగుల దూరంలో ఉన్న వాళ్ళందరిని కూడా మీరు ఫ్రెండ్‌షిప్ చేసుకోవచ్చు. వాళ్ళతోని మాట్లాడొచ్చు. సో, ఇక్కడ మనకు మాట్లాడే బిజినెస్ ఇది. మాట్లాడడం ద్వారా ఎవరేం కొట్టరు మనని. సో, జస్ట్ మాట్లాడాలి, ఫ్రెండ్‌షిప్ జేసుకోవాలి. హ్యాపీగా వాళ్ళకు సో, బిజినెస్ ప్లాన్ చెప్పేటందుకు వాళ్ళని ప్రిపేర్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్పొచ్చనమాట. అలాగే క్రాప్ మెథడ్ ఇక్కడ ఫాలో చేయాలనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, క్రాప్ మెథడ్ ఏందంటే CRAP అని చెప్తున్నాం కదా! కపుల్స్‌కి చెప్పే ప్లాన్ చేయండి. ఎప్పుడైనా సరే మీరు ప్లాన్ చెప్తున్నారంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఇద్దరు కూర్చోబెట్టే ప్లాన్ చెప్పండి. సో, లేకుంటే ఏమైతదంటే సో, హస్బెండ్‌కి చెప్తేనేమో నేను వైఫ్‌తో మాట్లాడి చెప్తానంటాడు. వైఫ్‌కి చెప్తేనేమో నేను హస్బెండ్‌తోనే మాట్లాడి చెప్తానంటారనమాట. అక్కడ కొంచెం మీకు డిలే అయ్యే అవకాశం ఉంటుందనమాట మీ బిజినెస్‌లోకి ఎంట్రీ అవ్వడానికి. మోస్ట్‌లీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే చెప్పండి. ఒకరికి నచ్చినా, ఇంకొకరికి నచ్చకున్నా సరే వాళ్ళిద్దరు అప్పటికప్పుడే సో, బాగుంది చేద్దాం అనే డిసిషన్‌కి అప్పటికప్పుడే వచ్చేస్తారనమాట. సో, కాబట్టి లీడర్స్ ఎవరు కూడా ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉంటారనమాట. మీకు తెలిసిన సర్కిల్‌లోనే వాళ్ళకి కూడా కంపల్సరీ చెప్పండి. అలాగే యాంబిషియస్ ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటది చాలా మందికి. ఆ పట్టుదల ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా చెప్పండి. అలాగే ప్రొఫెషనల్స్ ఉంటారు. మీకు తెలిసిన దాంట్లోనే మీకు లాయర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజినీర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ చెప్పండి. మీరు ప్రీ గెస్ మాత్రం చేయకండి. వీళ్ళకి చెప్పాలనా వద్దా? చెప్తే ఏమనుకుంటారో అనే ఆలోచన మీరేం చేయాల్సిన అవసరం లేదనమాట. అలాగే డోంట్ డూ ఆన్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ చేసేటప్పుడు కంపెనీ నేమ్ అప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పాను కదా! జస్ట్ ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అనేది ఒకటే చెప్పండక్కడ. కంపెనీ విషయం నేమ్ ఏం చెప్పొద్దు అప్పటికప్పుడే. నేచర్ ఆఫ్ వర్క్ ఏం చెప్పొద్దు. మనీ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతుందని చెప్పొద్దు. సో, అలాగే హరీగా ఉంటున్నప్పుడు వాళ్ళకి చెప్పొద్దనమాట. రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా. అలాగే రాయల్ ఎగ్జిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నాకిష్టం లేదు నేనేం చేయను అన్నారనుకోండి ఆళ్ళు, హ్యాపీగా రాయల్ ఎగ్జిట్ ఇచ్చేసేయండి. వాళ్ళనేమి బతిమాలాల్సిన అవసరం లేదనమాట ఎవరిని కూడా ఇక్కడ. సో, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళ జీవితమే మారిపోతుంది. ఒకవేళ వాళ్ళు రాకున్నా సరే సో, నో ప్రాబ్లమ్. సో, నేనెప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. 700 మందికి చెప్పాను. 671 మంది రిజెక్ట్ చేశారు నన్ను. అయినా సరే లక్షలు, కోట్లు సంపాదిస్తున్నామన్నమాట. సో, అందరూ రావాల్సిన అవసరం లేదు. కొంతమందే వస్తారు. ఎవరైతే డ్రీమర్సో వాళ్ళే వస్తారన్నమాట. ఈ బిజినెస్ ఓన్లీ ఈ బయటన ఓన్లీ డ్రీమర్స్ బిజినెస్. సో, డ్రీమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారనమాట. డ్రీమ్ లేని వాళ్ళు, డ్రీమ్ ఉన్న వాళ్ళ కోసం పని చేస్తూనే ఉంటారు. సో, ఎందుకంటే దేవుడు కూడా బ్యాలెన్సింగ్ చేస్తాడనమాట. మనం సక్సెస్ అయిన తర్వాత మన కోసం చాలా మంది పని చేయాల్సి ఉంటుంది కాబట్టి, వాళ్ళని మనకు పని చేయడానికే పెడతాడనమాట. సో, కాబట్టి ఆ విధంగా ఎవరిని కూడా మీరు బతిమాలాల్సిన అవసరం లేదనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి షో ద ప్లాన్. సో, ఇన్విటేషన్ చేసిన తర్వాత షో ద ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ప్రాపర్‌గా ప్లాన్ చెప్పాలి. సో, ప్లాన్ చెప్పేటప్పుడు, వెళ్ళేటప్పుడు చాలా ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోండి. డ్రెస్ కోడ్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ మనకు. ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో ఉండండి. షూ ఏసుకోవాలి. సో, ప్రాపర్ ప్యాంటు, అలాగే బెల్టు, అలాగే ఇన్ షర్ట్ ఏసుకొని వెళ్ళండి. సో, ఇన్ షర్ట్ నేను చాలా మందిని చూస్తున్నాను అనమాట. కొంతమంది వెళ్తున్నారు, ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారు. బట్ ఇన్ షర్ట్ ఏసుకోవడం లేదు. సో, మన లుకింగ్ లీడర్స్ ఇది అంతా కూడా ఒక డిగ్నిటీకి సంబంధించిన బిజినెస్ అనమాట. ఒక అద్భుతమైన ప్రొడక్ట్ గురించి, అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, మన డ్రెస్ కోడ్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది ఎక్కడైనా సరే. సో, ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో ఎప్పుడూ ఉండాలనమాట. డ్రెస్ కోడే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారనమాట. సో, మీరు ప్రాపర్ డ్రెస్ కోడ్‌లో ఉంటేనే మీ బిజినెస్ కూడా సో, చాలా ప్రాపర్‌గా మీకు దొరుకుతుంది. చాలా ప్రాపర్‌గా జరుగుతుంది. అలాగే టైమ్ పంక్చువాలిటీ ఎప్పుడైతే ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారో ఆన్ టైమ్‌కి వెళ్ళండి. లేట్ చేయకండి. ఒక 5 నిమిషాల ముందే ఉండాలక్కడ. సో, ఎక్కడ వెళ్ళినా సరే టైమ్ పంక్చువాలిటీ మీకు తెలుసు అది ఎంత దూరం ఉంది. మీ ఇంటికి, వాళ్ళ ఇంటికి ఎంత దూరం ఉంది? ఏ ప్లేస్‌కి వెళ్తున్నారు? సో, దాని ప్రకారం ముందుగానే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ముందుగా ఉండేటట్టుగా బయలుదేరి వెళ్ళండి. సో, మధ్యలోనే ఫోను చేసి సార్ అర్ధగంట లేట్ అవుతది, గంట లేట్ అవుద్దని చెప్పకండి వాళ్ళకి. ఎవరైతే మీకు టైమ్ ఇచ్చారో వాళ్ళకు అర్ధగంట లేట్ వస్తానని చెప్పొద్దు. సో, ఆ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి ప్రాపర్ బిజినెస్ జేయాలి. పెద్ద బిజినెస్ జేయాలంటే మనకు డిసిప్లిన్ చాలా అవసరం ఇక్కడ. ఈ డిసిప్లిన్‌తోనే ఉన్నవాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారనమాట. అలాగే కంపల్సరీ ప్లాన్ చెప్పిన తర్వాత టెస్టిమోనీ చెప్పండి. సో, మీ ఇంట్లో వచ్చిన టెస్టిమోనీ ఏంటి? మీరెవరికైతే ఇచ్చారో వాళ్ళకొచ్చిన టెస్టిమోనీ ఏంటి? అనేసి కంపల్సరీ ప్లాన్ చెప్పిన తర్వాత టెస్టిమోనీ గూడా చెప్పాల్సుంటుంది. సో, ఈ విధంగా ఆ టెస్టిమోనీ చెప్పండి. మీ ఇన్‌కమ్ టెస్టిమోనీ గావచ్చు, మీకొచ్చిన హెల్త్ టెస్టిమోనీ గావచ్చు, అవన్నీ కంపల్సరీ షేర్ జేయాలి అవతల వ్యక్తికి. అలాగే మనకు 2 రకాల ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఒకటి వెన్యూ ప్లాన్ ఉంటుంది. ఒకటి వన్ బై వన్ ప్లాన్ ఉంటుంది.
సో మోస్ట్లీ వెన్యూ అనేది మనకు వారానికి ఒక్కసారి జరుగుతుందన్నమాట. 1 by 1 ప్లాన్ అనేది మనం రోజు 5 నుంచి 10 చేయాల్సి ఉంటుంది. సో ఎన్ని ప్లాన్స్ ఎక్కువ చూపిస్తే అంత పెద్ద బిజినెస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత మందికి ఎక్కువ చూపించాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువ ప్లాన్స్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్, షో ద ప్లాన్. ఈ బిజినెస్లో మనకు సక్సెస్ ఇచ్చేది ఏంది అంటే ప్లాన్ చెప్పడమే. ఎక్కువ మందికి ప్లాన్ చెప్పాలి అంతే. సో మనం చూస్తుంటాం బయట ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఉంది చూడండి. ప్లాన్ ఎలా చెప్తున్నారు అనేది పెద్ద విషయం కాదనమాట. ఎన్ని ఎక్కువ ప్లాన్ చెప్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా చెప్తున్నారు అనేది విషయం కాదు మనకి. ఇక్కడ ఎన్ని ప్లాన్స్ చెప్తున్నారు, ఎంత మందికి చెప్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువ ప్లాన్స్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో అలాగే రిపోర్ట్ యువర్ డైలీ ప్లాన్స్ టు యువర్ అప్లైన్. సో మీరు ఎన్ని ప్లాన్ చెప్తున్నారు, మీ అప్లైన్తో ఎప్పుడు కూడా టచ్లో ఉండండి, అప్లైన్తో గైడెన్స్ తీసుకుంటూ ఉండండి. సో ఏమైనా మిస్టేక్ చేస్తూ ఉంటే, సో మీరు ప్లాన్ ఎలా చెప్తున్నారు, 1 by 1 ప్లాన్ చెప్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది అనమాట మీరు ఎలా చెప్తున్నారు ప్లాన్ అనేది. సో కాబట్టి మీ అప్లైన్తో ఇంకా గైడెన్స్ తీసుకోండి, ఇంకా ఎలా చెప్పాలనే దాని మీద. అలాగే ప్లాన్ చూపించడం అనేది మన బాధ్యత, రిజల్ట్ అనేది దేవుడు ఇస్తాడు. సో ప్లాన్ చూపించాలంటే మనం ప్లాన్ చూపిస్తూ ఉండాలి ఎంత ఎక్కువ మందికి. ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళినా మనం, సో ఏదైనా బట్టల షాప్కి వెళ్తున్నారా, లేదంటే మెయిన్గా బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఏం జరుగుతుంటుంది, చూడండి ఇది చూడండి, ఇది చూడండి, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్తూ ఉంటారు. తీసుకోమని చెప్పారు అక్కడ. సో చూడండి అని చూపిస్తూ ఉంటారనమాట మనకు. సో కాబట్టి లీడర్స్ ఇక్కడ మనం చూపించడం అనేది ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ మందికి చూపిస్తే, ఎంత ఓపికతోనే మనం ప్లాన్ చూపిస్తే అంత పెద్ద సక్సెస్ అనేది మనకు దొరుకుతుందన్నమాట. రాబోయే టైంలో డెఫినెట్గా సక్సెస్ ఇస్తాడు. సో మనం చెప్తుంటేనే మనకు సక్సెస్ రావడం జరుగుతుంది. మనం చెప్తున్న కొద్దే మనకు డైమండ్స్ అనేది దొరుకుతారనమాట. ప్రతిదీ కూడా డైమండ్ కాదు. మనం ఎప్పుడైతే మనం చూస్తుంటాం కదా, డైమండ్ కోసం తవ్వుతున్న క్రమంలో ప్రతిదీ కూడా, ప్రతి రాయి డైమండ్ కాదనమాట. బట్ ఎప్పుడైతే సో మనకు డైమండ్ దొరుకుతుందో ఆ టైం వరకు మనం ఓపికతోనే మనం చేయాల్సిందే. అలాగే ఫాలోఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే మనం ఇక్కడ చూసుకుందాం, ప్లాన్ చెప్పిన వెంటనే అందరు రారు. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ కస్టమర్స్ విల్ నాట్ బై ఫ్రమ్ ఇన్స్టాంట్లీ. అప్పటికప్పుడే మన ప్రోడక్ట్ 100 మందికి మీరు చెప్పారంటే మోస్ట్లీ ఒక 5 మంది కానీ కొనేస్తారు అంతే అప్పటికప్పుడు. మిగతా వాళ్ళందరూ కూడా ఫాలోఅప్లోనే కొంటారనమాట. సో కాబట్టి 80% రిజల్ట్స్ కమ్ ఫ్రమ్ ఫాలోఅప్. ఒకవేళ అనుకుందాం, సో 5 మంది కాదు అనుకుంటే కూడా, ఒకవేళ మీరు 100 మందికి ప్లాన్ చెప్తే 20 మంది ఉన్నారు అనుకుందాం అప్పటికప్పుడే. బట్ మీకు అక్కడ రిజల్ట్ ఎంత సక్సెస్ అయినారంటే ఒక 20%. సో మిగతా రిజల్ట్ అంతా కూడా ఎక్కడ ఎక్కువ ఉందంటే ఫాలోఅప్లో ఉందన్నమాట. 80% రిజల్ట్ ఫాలోఅప్లో ఉంటుంది. మరి ఇక్కడ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నది మనకంటే, ఇక్కడ 2% సేల్స్ మేడ్ ఆన్ ఫస్ట్ కాంటాక్ట్. మనం ఎప్పుడైతే ఫస్ట్ కాంటాక్ట్ అవ్వగానే మనకు ఓన్లీ 2% సేల్స్ మాత్రమే వస్తాయన్నమాట అవతల నుంచి. మిగతా అన్ని కూడా మనకు తర్వాత చూద్దాం, తర్వాత చేద్దాం, డబ్బులు లేవు అని చెప్తా ఉంటారు చాలా మంది మనకు చెప్పే పాయింట్ ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత అని చెప్తా ఉంటారు అనమాట. కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ కూడా వాళ్ళని కలవాల్సి ఉంటుంది. ఫాలోఅప్ అంటే ఏం లేదు, ఇక్కడ మళ్ళీ కలవడమే, మళ్ళీ కలుస్తూ ఉండాలి వాళ్ళని. సో దానే ఫాలోఅప్ అంటారు అనమాట. 5% సేల్స్ వాళ్ళు కూడా 2 సార్లు కలవడం వల్ల వస్తాయన్నమాట. సెకండ్ కాంటాక్ట్ 5 సేల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 5 మంది ఎప్పుడైతే వస్తారో మనకు అనుకుంటున్నామో, ఎప్పుడు వస్తారంటే 2 సార్లు కలవడం ద్వారా వస్తారనమాట. అలాగే 10% సేల్స్ ఆర్ మేడ్ ఆన్ థర్డ్ కాంటాక్ట్. 3 సార్లు మీరు ఒక పర్సన్ని కలవడం ద్వారా 10% సేల్స్ వస్తాయన్నమాట మనకు. 10% మంది మనతో పాటు ఎంట్రీ అవుతారు. అలాగే 20% సేల్స్ ఆన్ ఫోర్త్ కాంటాక్ట్. 4 సార్లు ఒక పర్సన్ మీరు మళ్ళీ కలవడం ద్వారా 20% సేల్స్ మనకు జరుగుతాయి అన్నమాట. అలాగే 80% సేల్స్ ఏవైతే ఉన్నాయో 5 సార్ల నుంచి 12 సార్లు కలవాల్సి ఉంటుంది. 5 సార్ల నుంచి 12 సార్లు కలవాల్సి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ కూడా కలవాల్సి ఉంటుంది ఒక పర్సన్ని. సో మనం రోజుల పరంగా చూసుకుంటే ఒక పర్సన్ని నెల రోజులు ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. కొంతమందిని 2 నెలలు కూడా ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. కొంతమందిని 6 నెలలు కూడా ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. కొంతమందిని సంవత్సరం కూడా ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. అలా చేయడం ద్వారానే మనకు సక్సెస్ వస్తుంది అనమాట. మన టీంలో కూడా చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారనమాట. సో గ్రేట్ లీడర్ సంతోష్ సార్ గురించి కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. దాదాపుగా సంవత్సరంన్నర ఫాలోఅప్ చేయాల్సి వచ్చిందనమాట అతన్ని. మీ అందరికి తెలుసు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు క్రాస్ చేయడం జరిగింది. అతన్ని ఫాలోఅప్ చేయడానికి సంవత్సరంన్నర పట్టింది. సంవత్సరంన్నర తర్వాత వచ్చాడు. బట్ ఇప్పుడు చూడండి రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు. అలాగే మన టీంలో ఇంకొక పర్సన్ ఉన్నాడు అనమాట, రవి వరద సార్ అని ఉన్నాడు అనమాట. అతనికి దాదాపుగా 4 నెలలు 5 నెలలు ఫాలోఅప్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్లో ఎన్నో డౌట్లు ఉంటాయి, అందరికి కూడా డౌట్లు ఉంటాయి అనమాట. ఆ డౌట్ను క్లియర్ చేసే బాధ్యత మనం తీసుకోవాలి. సో ఎందుకంటే ఎన్నో చూసి ఉంటారు, ఎన్నో చేసి ఉంటారు, ఇది కూడా అట్లే అనుకుని ఉంటారు వాళ్ళు.
సో కాబట్టి లీడర్స్ ఇక్కడ మనం ఫాలో అప్ చేయాల్సి ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు రవివర్ధ సార్ కూడా దాదాపుగా 16 లక్షలు సంపాదించడం జరిగిందనమాట. 18 లక్షలు సంపాదించాడు 4 నెలల తర్వాత లేట్ వచ్చి కూడా. సో ఆ విధంగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు, ఎవరిని కూడా లైట్ తీసుకోవద్దు, ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫాలో అప్ అనేది. చాలా రోజులు కూడా ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. ఫాలో అప్ అయిన తర్వాత వస్తారు చూడండి, సో ఒక బర్నింగ్ తోనే పని చేస్తారని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ బర్నింగ్ డిజైర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనము ఏం కోల్పోయినామో అనేది వాళ్ళకి చాలా బాగా అర్థమైద్ది అనమాట. ఆ టైంలో ఇన్ని రోజులు డిలే చేయడం ద్వారా ఏం కోల్పోయాను అనేది వాళ్ళకే బాగా తెలుసు అనమాట. కసి మీద ఇంకెక్కువ పనిచేస్తారు వాళ్ళు. సో ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫాలో అప్ చేయమన్నాం కదా అనేసి ఒక్కరి వ్యక్తి వెనుక వెంటనే పడొద్దు అనమాట. ఆ వ్యక్తిని ఫాలో అప్ చేస్తూనే మిగతా మీ కాంటాక్ట్ లిస్ట్ అందరికీ చెప్పాల్సి ఉంటుంది, అందరితో మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్లాన్ చెప్తూ మీ సక్సెస్ని కొంచెం కొంచెంగా పెంచుకొని వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఫాలో అప్ చేసేటప్పుడు ఆల్వేస్ డెవలప్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ యాటిట్యూడ్ ఆఫ్టర్ బిజినెస్ ప్లాన్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మైండ్ సెట్ని అలవాటు చేసుకోండి. అందరు కూడా ఈ ఫాలో అప్ చేసే విషయంలో ఇంకా కొన్ని విషయాలు చెప్తాను నేను. సిగ్గుపడొద్దు, మోమాట పడొద్దు, అలాగే భయపడొద్దు కూడా. ఫాలో అప్ చేసేటప్పుడు సిగ్గేం పడకండి, మోమాటం కూడా పడొద్దు. సో మళ్ళీ మళ్ళీ అడగాలనా, ఎన్నిసార్లు అడగాలనా అనేది ఏం పెట్టుకోకండి. మీరు మళ్ళీ మళ్ళీ అడిగితేనే సో ఇలాంటి గొప్ప లీడర్స్ వస్తారనమాట మీతో పాటు వర్క్ చేయడానికి. సో మళ్ళీ అడగకుంటే వేరే వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి బాగా. అలాగే ఫిక్స్ ద ఫాలో అప్ టైమింగ్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపల ఒకసారి మీరు ప్లాన్ చెప్పారంటే వాళ్ళకు 24 గంటల్లో మళ్ళీ కలవండి వాళ్ళని కంపల్సరీ. 24 గంటల తర నుంచి 48 గంటల లోపల వాళ్ళని కలవండి మళ్ళీ ఒక్కసారి ఏదో విధంగా. వాళ్ళ ఇంటి దగ్గర కలుస్తారా, ఆఫీస్లో మళ్ళీ కలుస్తారా, సో ఈ విధంగా కలవాలి. ఆల్వేస్ వేర్ ద ఫార్మల్ డ్రెస్. ఫాలో అప్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రాపర్ డ్రెస్ కోడ్లో వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్. సింపుల్గా వెళ్ళండి, ఎట్లా పడితే అట్లా వెళ్ళొద్దు అనమాట. చెప్పులు వేసుకొని, జుట్టు ఎట్లా పడితే అట్లా పెట్టుకొని, గడ్డం పెంచుకొని వెళ్ళకండి. ప్రాపర్ ఫార్మల్ డ్రెస్లో ఉండాలి, ప్రాపర్ డ్రెస్లో ఉండాలి. ఎందుకంటే అతిపెద్ద బిజినెస్ మనం చేయబోతున్నాం. అతిపెద్ద లగ్జరీ లైఫ్ స్టైల్ని మనం సంపాదిస్తూ చాలా మందికి ఇవ్వబోతున్నాం మనం. కాబట్టి చాలా ప్రాపర్గా మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. చాలా డిసిప్లిన్గా ఉండాల్సి వస్తుంది. అలాగే కీప్ ఆల్ రిలవెంట్ మెటీరియల్స్. మీ బ్యాగ్లో ఎప్పుడు కూడా అన్ని మెటీరియల్స్ తీసుకొని వెళ్ళండి. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డూయింగ్ ఫాలోఅప్. సో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫాలోఅప్ చేసేటప్పుడు ఫాలోఅప్ వెళ్ళినప్పుడు మీ అప్లైన్ లేదా మీ డౌన్లైన్తో కలిసి వెళ్ళండి. సో మ్యాక్సిమం 2 లేదా 3 వెళ్ళండి ఫాలోఅప్ చేయడానికి వెళ్ళినప్పుడు. సో అలాగే ఎడిఫై యువర్ అప్లైన్. ఎప్పుడైతే అప్లైన్ తీసుకొని వెళ్తారో ఫాలోఅప్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్లైన్ కోసం ఎడిఫై చేయండి అక్కడ. సో మీ అప్లైన్ ఎన్ని రోజుల నుంచి బిజినెస్లో ఉన్నాడు, ఏం సాధించాడు ఇప్పటివరకు అనేది ఖచ్చితంగా మీరు అప్లైన్ గురించి ఎడిఫై చేయండి. ఇతను ఇన్ని రోజులు బిజినెస్లో ఉన్నాడు, ఇప్పటివరకు 10 లక్షలు సంపాదించాడు, లేదంటే 20 లక్షలు సంపాదించాడు, సో అనే విషయాన్ని అక్కడ మీ అప్లైన్ కోసం ఎడిఫై చేయండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అప్లైన్ తీసుకెళ్తారు, అప్లైన్ కోసం ఎడిఫై చేసి చెప్పకుండా అవతలున్న పర్సన్ని అప్లైన్ ముందర ఎడిఫై చేస్తూ ఉంటారనమాట. సో ఇతను చాలా గొప్ప వ్యక్తి సార్, ఇతను వచ్చాడంటే మనకు 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, అది చేస్తాడు ఇది చేస్తాడని ఆ పర్సన్ గురించి ఏం చెప్పకండి. సో అప్లైన్ కోసం వెరిఫై చేయాలన్నమాట ఎప్పుడైనా సరే. సో ఫాలోఅప్కి తీసుకెళ్ళినప్పుడు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడైతే ఏమైనా అడిగినా సరే ఎవరైనా మీ అవతల వ్యక్తికి మీరు ఏదైనా క్వశ్చన్ అడిగిన అనుకోండి, నవ్వుతూ సమాధానం చెప్పండి. వాళ్ళకు నవ్వుతూ సమాధానం చెప్పండి అనమాట. హ్యాపీగా సమాధానం చెప్పండి, ఎగ్జైట్మెంట్తోనో సమాధానం చెప్పండి. ఆల్వేస్ యూజ్ 3F ఫార్ములా, ఫీల్, ఫెల్ట్, ఫౌండ్. సో ఏదైనా మీకు క్వశ్చన్ అడిగాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు ఫీల్ అవ్వండి. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక పర్సన్ చాలా రేట్ ఎక్కువ అండి అన్నాడు అనుకోండి, మీరు ఎస్ సార్ అవును సార్ అని చెప్పండి. ఎస్ సార్ అవును సార్, నేను అదే అనుకున్నాను, రేట్ ఎక్కువనే అనుకున్నాను, బట్ ఎప్పుడైతే నేను తీసుకున్న తర్వాత వాడానో నాకు చాలా తక్కువ అనిపించింది సార్ ఇది అనేసి చెప్పండి వాళ్ళకు. రేట్ ఎక్కువ అని ఎవరైనా అంటేగాన అప్పటికప్పుడే నేను కూడా అలాగే అనుకున్నాను సార్, రేట్ ఎక్కువ అని అనుకున్నాను, బట్ ఎప్పుడైతే నేను వాడిన తర్వాత నాకు అర్థమైంది అనమాట, ఈ రేటు చాలా పెద్ద విషయం కాదు. ఇక్కడ ఎన్నో ఖర్చు పెట్టుకున్నాం ఇప్పటివరకు, వేలు లక్షలు ఖర్చు పెట్టుకున్నాం అనమాట ఇప్పటివరకు. సో హాస్పిటల్స్లో ఈ ప్రాబ్లమ్స్ గురించే, సేమ్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ గురించే. కానీ ఇక్కడ ఒక్కసారి పెట్టి కొన్నానమాట. సో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనకు క్లియర్ అవ్వలేనిది జస్ట్ ఈ యొక్క అమౌంట్తోనే ఫ్రీ అయిపోయింది. సో అనే విధంగా వాళ్ళకి ఎస్ అంటూనే వాళ్ళకి దాని క్లియర్గా సమాధానం చెప్పండి. అలాగే నాతోన డబ్బు లేదు అన్నాడు అనుకోండి, ఆ టైంలో ఎస్ సార్ నాతోన కూడా డబ్బు లేకుండే ఆ టైంలో.
సో డబ్బు లేకుండే, కానీ నేను అర్థం చేసుకున్నాను. సో ఇక్కడ ఉన్న డబ్బు సంపాదించి ఇంత అద్భుతమైన ఫార్ములా కూడా ఉంది ఇక్కడ. ఇన్నేళ్ల తర్వాత నేను ఒకటే ఆలోచించాను అనమాట. సో ఈ ప్లాన్ చెప్తున్నారు, ఇంత మంచి ప్రోడక్ట్ దొరికింది నాకు, ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది. సో దాదాపుగా నేను ఒక 10 ఏళ్ల నుంచి జాబ్ చేస్తున్నాను, 15 ఏళ్ల నుంచి జాబ్ చేస్తున్నాను. ఇంత మంచి ప్రోడక్ట్ కొనడానికి నాతో ఒక 10,000 లేవంటే వేస్ట్ అనిపించింది సార్ నాకు. ఇంత మంచి ప్రోడక్ట్ కొనడానికి, మంచిగా నచ్చిన తర్వాత కూడా కొనడానికి, సో నేను ఇన్ని రోజులు జాబ్ చేస్తున్నా కూడా 10,000 లేవంటే నాకే వేస్ట్ అనిపించింది. సో లైఫ్ వేస్ట్ అనుకున్నాను. బట్ ఏదో విధంగా నేను రెడీ చేసుకున్నాను, ఈ ప్రోడక్ట్ కొన్నాను, ఆరోగ్యం బాగైంది. ఇప్పుడు సో రోజుకి 10,000 సంపాదిస్తున్నాను, రోజుకి 20,000 సంపాదిస్తున్నాను, కనీసం రోజుకి 3,000 సంపాదిస్తున్నాను అని కూడా మీరు ఫీల్ అవుతూ వాళ్ళకి చెప్పండి. సో ఆ విధంగా వాళ్ళంతా కూడా డెఫినెట్గా సో మీ మాటకు ఇన్స్పైర్ అవుతారనమాట. సో మీరు ఏం చెప్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అలాగే మీ అప్లైన్ ఫాలో అప్ చేస్తుంటే మీరు మధ్యలో మాట్లాడొద్దు. మీ అప్లైన్ సో మాట్లాడుతుంటే మధ్య మధ్యలో మీరు కల్పించుకొని మాట్లాడొద్దు. సో డెఫినెట్గా మీ అప్లైన్ మాట్లాడుతున్నా అంటే వినండి, ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది వినండి. అలాగే ఆల్వేస్ షో యువర్ అప్లైన్ చెక్. ఫాలోఅప్ చేసేటప్పుడు మీ అప్లైన్ చెక్ చూపించండి, ప్రొడక్ట్ టెస్టిమోనీ వీడియో చూపించండి, ఎలాంటి ప్రాబ్లమ్స్లలో ఇక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి, మీ అప్లైన్కి ఎంత చెక్ వచ్చింది అది ఒకసారి చూపించండి ఆ వ్యక్తికి. సో ఇక్కడ జస్ట్ 1 year నుంచి చేస్తున్నాడు, 2 years నుంచి చేస్తున్నాడు, ఇప్పుడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు, నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాడు అనేసి వాళ్ళకు చూపించండి, ఆ చెక్ చూపించండి. అలాగే ఫాలోఅప్ చేసేటప్పుడు బాధపడుతూ ఫాలోఅప్ చేయకండి, ఎగ్జైట్మెంట్తోనే ఫాలోఅప్ చేయండి. ఎగ్జైట్మెంట్ ఉండాలన్నమాట. బాధపడే వ్యక్తి దగ్గరికి ఎవరు కూడా రారనమాట. ఏదో కోల్పోయినట్టుగా ఉండొద్దు ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా ఎగ్జైట్మెంట్ ఉండాలన్నమాట. ఇన్కమ్ తక్కువ కూడా ఉండవచ్చు, నో ప్రాబ్లం. ఇన్కమ్ తక్కువ ఉన్నా సరే అద్భుతమైన మీ కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే వస్తుంది, నా అప్లైన్కి వచ్చిందంటే నాకు కూడా వస్తుంది డెఫినెట్గా అనే ఒక అద్భుతమైన మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెంట్తోనే చేయండి. సో డెఫినెట్గా మీకు అద్భుతమైన సక్సెస్ ఉంటుంది. అలాగే 100% యూజర్, 100% యూజర్గా ఉండాలి. ఆల్వేస్ యూజ్ యువర్ ప్రొడక్ట్ ఇన్ యువర్ హోమ్. సో ఏదైతే మనం ప్రొడక్ట్ చెప్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో అది మన ఇంట్లో వాడుతూ ఉండాలన్నమాట కంపల్సరీ. ఎప్పుడు కూడా ఇంకో పాయింట్ ఏం చెప్తానంటే, ఎప్పుడు కూడా రిస్ట్ బెల్ట్ అనేది మీరు చేయకుండానివ్వండి. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవ్రీ టైం కంపల్సరీ మీరు రిస్ట్ బెల్ట్ లేకుండా ప్లాన్ కోసం వెళ్ళకండి. ఎవరు కూడా కంపల్సరీ రిస్ట్ బెల్ట్స్ పెట్టుకునే ప్లాన్కి వెళ్ళండి. ఎందుకంటే మనం ఎన్నో విషయాలు అక్కడ చెప్తున్నాం, వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు మీరు వాడుతున్నారా లేదా అనేది. సో డెఫినెట్గా మనం రేడియేషన్ అని చెప్తా ఉంటే మన చేతికి బెల్ట్ ఉండకుంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు చెప్పండి. డెఫినెట్గా మన చేతికి బెల్ట్ ఉండాలన్నమాట. సో అది మీరు చూపిస్తూ మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ యువర్ ఐడి స్టెప్ పెండెన్సీ డైలీ. సో మీ ఐడిని ఎప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. రోజుకు 10 సార్లు చూడండి, రోజుకి 20 సార్లు చూడండి. సో మీ ఐడి ఓపెన్ చేసి చూడడం అనేది అలవాటు చేసుకోండి. అలాగే ఓపెన్ లాగిన్ ఐడి రికార్డ్ యువర్ చెక్. మీ చెక్ ఎంత వస్తుంది, మీ రోజు చెక్ ఎంత ఉంది, 10 రోజుల చెక్ ఎంత ఉంది, నెల చెక్ ఎంత ఉంది అనేది ఎప్పుడు రాసుకుంటూ ఉండండి. సో ఎందుకంటే దాన్ని విజువలైజేషన్ చేసుకోవడం అనేది చాలా అవసరం అనమాట ప్రతి ఒక్కరు కూడా. అలాగే సో నో యువర్ ప్రొడక్ట్ యూజెస్ అండ్ డోసెస్. ఇక్కడ మనము ఇవాళ బెర్రీ జ్యూస్ కూడా మార్కెట్ చేస్తున్నాం అనమాట. బెర్రీ జ్యూస్ కూడా ఎంత తాగాలి, ఎప్పుడెప్పుడు తాగాలి, ఎలా తాగాలి, అలాగే ఏ ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రతి ప్రోడక్ట్ యొక్క నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. 100% నాలెడ్జ్ తీసుకోండి ప్రతి ప్రోడక్ట్ మీద, మ్యాట్రెస్ మీద, మోర్ పవర్ మీద, బెర్రీ జ్యూస్ మీద. సో ప్రతి ప్రోడక్ట్ మనకు ఇన్ఫర్మేషన్ తెలవాలన్నమాట. చాలా చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది కూడా పెద్ద విషయం కాదు. ప్రతిసారి అప్లైన్కి ఫోన్ చేయొద్దు. మీకు ఒకసారి ఒక 2 సార్లు 3 సార్లు 10 సార్లు విన్నారంటే సో అప్లైన్ టీం ముందరనే అప్లైన్కి ఎప్పుడు ఫోన్ చేయొద్దు. నాకు తెలియదు అన్నట్టుగా వాళ్ళకి చూపించకండి. మీరు ఎప్పుడు కూడా మీరు ప్రాపర్గా తెలుసుకోండి, సార్ దీనికి పనికొస్తుందా, దీనికి పనికొస్తుందా అనేసి కస్టమర్ ముందరనే అప్లైన్కి ఫోన్ చేసి అడగొద్దు అనమాట. ఎప్పుడు మీరు తెలుసుకొని మీరు ఒక కాన్ఫిడెన్స్తో అవతల వ్యక్తికి చెప్పాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ రిప్లై వాట్సాప్ సోషల్ మీడియా పోస్ట్. రిప్లై ఇవ్వడం అలవాటు చేసుకోండి. మనం ఎన్నో పోస్టులు పెడుతున్నాం అనమాట వాట్సాప్లో. సో దాన్ని చూస్తున్నారు, వదిలేస్తున్నారు. సో చూసి వదిలేయద్దు. ఎప్పుడైనా సరే ఎవరిదైనా థాయిలాండ్ ట్రిప్ విన్ అయ్యాడు, ఒక వ్యక్తి 10,000 సంపాదించాడు, ఒక వ్యక్తి 20,000 సంపాదించాడు డే ఇన్కమ్. అలాగే అనుకున్న ఒక వ్యక్తి 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు సంపాదించడాన్ని మీకు వాట్సాప్లో ఎప్పుడైనా మెసేజ్ వస్తే దానికి రిప్లై ఇవ్వండి. ఐఎమ్ ఆన్ ద వే సార్ అనేసి రిప్లై ఇవ్వండి. నేను కూడా సాధిస్తా, ఇది నేను కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాను అనేసి మీరు పెట్టే రిప్లైతోనే మీరు ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎవరిని మీ అప్లైన్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నాడు, ఎవరితోనూ నేను ఎక్కువ టైం కేటాయించాలి అనేది మీ అప్లైన్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో మీ అప్లైన్కి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నాను, నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఇది కావాలి
అనేది మీరు చూపించేది మీ యొక్క రిప్లై ద్వారానే అన్నమాట. అలాగే మీరు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని ఎప్పుడైతే మీరు రిప్లై ఇస్తూ నాకు ఇది కావాలి, నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను, నేను పని చేయడానికి మీరు చెప్తా ఉంటారో యూనివర్స్ కూడా మీకు సహకరిస్తూ ఉంటుంది. చూసి జస్ట్ లైట్గా వదిలేయొద్దు. అలాగే నో యువర్ రిజిస్ట్రేషన్ ఐడి ఏ విధంగా రిజిస్టర్ చేయాలి అనేది కూడా కంపల్సరీ నేర్చుకోండి. ప్రతి ఒక్కరు మీ అప్లైని అడిగి నేర్చుకోండి. సో చాలా మంది వర్క్ చేస్తున్నారనమాట, ఆధార్ కార్డు పాన్ కార్డు అంతా అప్లైన్కి పంపించేస్తారనమాట. సో అప్లైన్ చేతిలో ఉంటుంది, అప్లైన్ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కొట్టుకోవడం జరుగుతుంది అనమాట దాన్ని. సో కాబట్టి మీరు కూడా నేర్చుకోండి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నమాట. అలాగే అప్లైన్ బాధ్యత కూడా డౌన్లైన్కి కంపల్సరీ చెప్తూ మరి నేర్పించండి. సో ఎప్పుడైతే మీరు నేర్పిస్తారో మీ డౌన్లైన్కి ఎంత తొందరగా మీరు నేర్పిస్తారో అంత తొందరగా మీరు ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ మీకు రావాలంటే మీ డౌన్లైన్కి తొందరగా ఐడి రిజిస్ట్రేషన్ నేర్పించండి. కంపెనీకి ఎలా ప్రొడక్ట్ అమౌంట్ పంపించాలో అది నేర్పించండి, ఎలా యాక్టివేషన్ చేయాలో అది కూడా నేర్పించండి. సో ఈ రోజు నుంచి అయినా సరే ఎవరైతే ఈ ట్రైనింగ్లో ఉన్నారో ఇప్పటివరకు దాదాపుగా 400 మంది దగ్గరగా ఉన్నారు. సో మీరందరూ కూడా 386 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచే మీ అప్లైని అడిగి నేర్చుకోండి. సో ఐడి రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, కంపెనీకి పేమెంట్ ఎలా పంపించాలి, ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి, అలాగే ప్రోడక్ట్ ఏ విధంగా ఆర్డర్ పెట్టాలి, పికప్ సెంటర్కి ఏ విధంగా పంపించాలి అనేది ప్రతి విషయము మీరు అడిగి నేర్చుకోండి. సో ఎవరైతే టీం మెంబర్స్ ఇప్పటివరకు రాదో నేర్చుకోలేరో వాళ్ళు ఇప్పుడే నేర్చుకోండి. ఈ రోజు నుంచే మీ అప్లైని అడగండి. సో ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీరు ఒక లీడర్గా తయారవుతారు. మీరు నేర్చుకున్నంత వరకు మీరు లీడర్ కాదనమాట. సో ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే మీరు లీడర్ అవుతారు. అలాగే లీడర్స్ ఎవరైతే లీడర్గా ఉన్నారో మీ టీంకి ఎప్పుడైతే మీరు నేర్పిస్తారో అప్పుడే మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, లేదంటే ఎప్పుడు కూడా యాక్టివ్ ఇన్కమే ఉంటారనమాట. సో నేను అందుకే నా టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటబడి నేర్పించానమాట. ఇప్పుడు కూడా చాలా మంది ఎవరైనా నాకు ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళతోనే నేను చెప్పిస్తూ ఉంటాను, వాళ్ళకే నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట, లైన్లోకి తీసుకొని మరి. సో ఆ విధంగా నేర్పించినప్పుడే మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు ఇన్కమ్ రావాలంటే మీ టీంకి నేర్పియాలి. సో లేదంటే మీకు ఎక్కడ ఉన్నా మీకు ఇన్కమ్ అనేది సంపాదించలేరు. అలాగే బి ఏ టీమ్ ప్లేయర్. సో టీమ్ ప్లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు చాలా మంది టీం వస్తారు, వాళ్ళని కాపాడుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా టీమ్ ప్లేయర్గా ఉండాలి. టీమ్ ప్లేయర్గా ఉండాలంటే మొదటి పాయింట్ ఏంటంటే లీడర్స్ నో క్రాస్ లైన్. క్రాస్ లైన్ అనేది చేయకండి, చాలా మంది తప్పు చేస్తారనమాట ఇక్కడ. సో క్రాస్ లైన్ అంటే ఒక ఐడిని ఇంకొక దగ్గరికి, ఇక్కడ ఉన్న ఐడిని కూడా తీసి ఇంకో దగ్గర వేసుకోవడం. సొంత టీంనే క్రాస్ లైన్ చేయడం అనేది చాలా తప్పు అనమాట. అది మీ బిజినెస్ ఎక్కువ రోజులు రన్ అవ్వదు. ఒక సైడ్ ఎక్కువ ఉంది కదా బిజినెస్ అనేసి అక్కడ ఉన్న టీంనే ఇంకో సైడ్ వేసుకుంటున్నారంటే చాలా తప్పు చేస్తున్నారని అర్థం. ఒకవేళ అక్కడ గాన మీ బిజినెస్ ఆగిపోయిందంటే మళ్ళీ ఏం చేయలేరు అనమాట, మీరు మళ్ళీ ఏడుస్తూ కూర్చోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా క్రాస్ లైన్ చేయకండి, ఉన్న టీంని అక్కడనే ఉంచే పని చేయండి. అలాగే అది ఎవరి టీంలో అయినా ఉండనివ్వండి, మీకు వేరే వాళ్ళ టీంలో ఉన్నా సరే అక్కడ బంద్ చేసుకొని ఇక్కడ రాని ఎవరు చెప్పొద్దు అనమాట అట్లాగా. ఎందుకంటే మీ టీమ్సే ఖరాబ్ అయిపోతాయి మెల్లమెల్లగా. సో వాళ్ళు కూడా అదే పని చేస్తారు మీ టీంలో ఉన్న వాళ్ళు మళ్ళీ. సో కాబట్టి ఎప్పుడు కూడా క్రాస్ లైనింగ్ అనేది చేయకండి. ఒక దగ్గర ఐడి ఉందంటే వాళ్ళకి అక్కడ నుంచే హెల్ప్ చేయండి. ఒక సైడ్ పెద్దగా పెరుగుతుందంటే కూడా అది కూడా మీ అదృష్టం అనమాట. ఒక సైడే టీం పెద్దగా వెళ్తుందంటే ఒక అదృష్టం. మీకు ఎప్పుడు కూడా అటువైపు చూడాల్సిన అవసరం ఉండదు రాబోయే టైంలో. ఇంకొక సైడ్ పని చేసుకుంటే చాలు మీరు. సో అలా కాకుండా ఏంటి మిస్టేక్ జరుగుతుందంటే ఇక్కడ ఒక సైడ్ పెద్దగా వెళ్తుందంటే అటువైపు ఉన్న టీంని ఇంకో సైడ్ వేసుకునే ప్లాన్ చేస్తారనమాట. అది రియల్లీ సో మీ బిజినెస్ అనేది చాలా దెబ్బతింటుంది అనమాట. మీ వాల్యూ కోల్పోతారు. సో మీకు ఎలాంటి వాల్యూ లేకుండా చేస్తుంది ఈ బిజినెస్లో. అలాగే కౌన్సిలింగ్ విత్ యాక్టివ్ అప్లైన్. ఎప్పుడు కూడా యాక్టివ్ అప్లైన్తోనే మాట్లాడుతూ ఉండండి. యాక్టివ్ అప్లైన్ సో ఎంత ఎక్కువగా మీరు కౌన్సిలింగ్లో ఉంటారో అంత పెద్ద బిజినెస్ అవుతుంది. మీరు ఎంత పొజిషన్లో అయినా ఉండొచ్చు అనమాట. ఆ అప్లైన్తో ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉండాలి. సో అప్లైన్తో ఎప్పుడు కూడా గైడెన్స్ తీసుకుంటూనే ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు కూడా అప్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఒక అప్లైనే అవుతారనమాట. ఇక్కడ మీకు ఒక ఇద్దరు టీం ఉన్నారంటే మీరు అప్లైనే, ఒక టీం ఉన్నారంటే మీరు అప్లైనే. మీరు అప్లైన్ ఎడ్యుకేషన్ చేస్తే మీ డౌన్ లైన్ కూడా మిమ్మల్ని ఎడ్యుకేషన్ చేయడం అలవాటు చేసుకుంటారు. సో కాబట్టి ఎప్పుడు కూడా అప్లైన్ని ఎడ్యుకేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి మనిషిలాగా ఉండండి, ఎవరు రిగార్డ్ చేయొద్దు. సో చాలా మంది చూస్తుంటాం అనమాట, ఎవరితోనో వెళ్తే చాలా రఫ్గా మాట్లాడతారు అనమాట. టీంతోన, డౌన్ లైన్తోన, అప్లైన్తోన చాలా రఫ్గా మాట్లాడుతుంటారు. సో అలా మాట్లాడడం వల్ల మీకు ఎప్పుడు వాల్యూ అనేది పెరగదనమాట ఈ బిజినెస్లో. ఈ బిజినెస్లో మీకు వాల్యూ పెరగాలంటే అందరితోనూ మంచిగా ఉండాలి, మంచి మనిషిలాగా ఉండాలి. డౌన్ లైన్తోనైనా సరే, అప్లైన్తోనైనా సరే. సో మీరు అటదేవిధంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారనుకోండి మీ అప్లైన్తోన, సో డౌన్ లైన్స్ అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. మీకు అప్లైన్ ఒక్కరో ఇద్దరో ఉంటారు, కానీ డౌన్ లైన్స్ కొన్ని వందల మంది, వేల మంది ఉంటారనమాట. మీరు ఒక్కరితోన మాట్లాడే
మీ ప్రభావం మీ వేల మంది డౌన్లైన్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రేపొద్దున వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే అనే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరిగో హర్ట్ చేయకుండా ఉండండి. అలాగే మెయింటైన్ ద గుడ్ రిలేషన్. సో ప్రతి ఒక్కరితో ఒకరు మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఎవరి మీద కూడా అరవద్దు. సో నో స్కోల్డ్ అనమాట. టీం ఎవరు కూడా పని వాళ్ళు కాదు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళ వాళ్ళ ఒక గొప్ప లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం కోసం వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరు కూడా పని వాళ్ళు కాదు. ఎవరి మీద అరవాల్సిన అవసరం లేదు. అలాగే డైలీ కాంటాక్ట్ విత్ యువర్ అప్లైన్ అండ్ డౌన్లైన్. సో డైలీ అప్లైన్తోన డౌన్లైన్తోన కాంటాక్ట్లో ఉండండి. రిపోర్టింగ్ ఇస్తూ ఉండండి. ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది వర్క్. సో ఏమైనా గైడెన్స్ అవసరం అనుకుంటే తీసుకోండి. వాళ్ళతోన అందరితోన ప్రేమగా మాట్లాడండి. సో టీమ్తోన డౌన్లైన్తోన అప్లైన్తోన అందరితోన ప్రేమగా ఉండండి. ఎవరితోన హర్ట్ చేస్తూ ఎవరితోన కోపంగా బాధగా మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. అలాగే టాక్ దేమ్, మోటివేట్ దేమ్, రిమూవ్ దేర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందంటే క్లియర్ చేసే విధంగా మాట్లాడండి వాళ్ళందరితోనూ కూడా. మీరే ప్రాబ్లమ్ని క్రియేట్ చేయకండి టీంలా. అలాగే ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ యువర్ టీమ్. సో కంపెనీ ఏదైతే రూల్స్ ఉన్నాయో రెగ్యులేషన్స్ ఉన్నాయో మీరు ఫాలో చేయండి. మీ టీంలో ఎప్పుడు కూడా ఫాలో చేస్తూ ఉండండి. అలాగే సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డెవలప్మెంట్. సో ఈ బిజినెస్ సెల్ఫ్ డెవలప్మెంట్ అంటే ఆల్వేస్ లిజన్ అండ్ షేర్ ఆడియో వీడియో యువర్ అప్లైన్ అండ్ కంపెనీ ఫంక్షన్స్. సో ఇప్పుడు కూడా కంపెనీకి సంబంధించిన ఏదైనా వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఎప్పుడు చూస్తూ ఉండండి. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సో వీటిని పక్కన పెట్టేసి రీల్స్ అని, యూట్యూబ్ రీల్స్, వాట్సాప్ రీల్స్, సో షార్ట్స్, సో లేదంటే సీరియల్స్, సినిమాస్, క్రికెట్లు, ఈ వీటికంటే కూడా లీడర్స్ వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదనమాట. సో కంపెనీ టెస్టిమోనీ వీడియో చూడండి, మీ అప్లైన్ వీడియో చూడండి, మీ డౌన్లైన్ వీడియో చూడండి. సో కంపెనీకి సంబంధించిన వీడియో ఉంది, గంట వీడియో ఉందన్నమాట. మళ్ళీ మళ్ళీ చూడండి, చాలా పెద్ద సక్సెస్ ఇస్తుంది. అలాగే మీకు ప్రతి రిజల్ట్ కూడా మీకు యూట్యూబ్లో ఉంటుందన్నమాట. మీరు ఏ పేరుతోనైనా సెర్చ్ చేయండి, ఏ ప్రాబ్లం పేరు మీదైనా సెర్చ్ చేయండి, మీకు యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. మన ఈ బయోటోరింగ్కి సంబంధించి ప్రతి ప్రాబ్లంకి సంబంధించి వీడియో ఉంది. సో కాబట్టి వీటిని ఎప్పుడు కూడా చూస్తూ ఉండండి మీరు. అలాగే రికమెండెడ్ బుక్స్ చదవండి డైలీ. సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. టీంతో మాట్లాడాలి, టీంని మెయింటైన్ చేయాలి, టీంని ముందుకు తీసుకెళ్లాలంటే మనం చాలా పర్సనల్గా కూడా డెవలప్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే కొన్ని బుక్స్ చదివితే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే ఒక బుక్ ఉంటుంది, చదవండి ఆ బుక్ని. అలాగే బిజినెస్ స్కూల్ అనే బుక్ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత గొప్పది అనేది రాయడం జరిగింది దాంట్లో, అది చదవండి. అలాగే ది సీక్రెట్ అనే బుక్ ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో అయితే రహస్యం. ఆ బుక్ చదవండి. మీరు ఏమనుకుంటే అది చేయగలుగుతారు అనేది ఆ బుక్లో ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని బుక్స్ చదివితే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే అటెండ్ ఆల్ ఫంక్షన్స్. సో ఏదైనా ఫంక్షన్ ఉంటే అటెండ్ అవ్వండి, ఏదైనా ట్రైనింగ్ ఉంటే కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఏ ట్రైనింగ్ కూడా మిస్ అవ్వద్దు ఎప్పుడు కూడా. సో ఈ ట్రైనింగ్లోనే మీకు మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏదో ఒక పాయింట్ అన్నా మీకు అక్కడ నుంచి మీరు క్యాచ్ చేస్తారనమాట. ఏ పాయింట్ మీకు క్యాచ్ అయినా సరే మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది అక్కడ. సో ప్రతి మీటింగ్లో, ప్రతి ఒక్కరి ట్రైనింగ్లో ఏదో ఒక పాయింట్ అన్న మీకు తగులుతుంది అనమాట. ఆ పాయింట్ మీరు కరెక్ట్గా పట్టుకున్నారంటే మీ జీవితం మారిపోతుంది. కాబట్టి 100% అనమాట. అది జూమ్ ట్రైనింగ్ అయినా, ఫిజికల్ ట్రైనింగ్ అయినా, సో ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా, ఎక్కడైనా సరే ట్రైనింగ్ ఉందంటే మిస్ అవ్వద్దు అనమాట. ఈ ట్రైనింగ్సే మనకు అతి గొప్ప లైఫ్ స్టైల్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి లైఫ్ స్టైల్లోకి మనకు వెళ్ళడానికి తోడ్పడతాయి అనమాట ఏ ట్రైనింగ్ అయినా సరే. అలాగే వర్క్ సీరియస్లీ. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట లీడర్స్. నెవర్ నెగ్లెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఇది చిన్న బిజినెస్ కాదు, డోంట్ టేక్ ఇట్ లైట్. చాలా మంది అనుకుంటారు అనమాట, ఇక్కడ ఏదో 10,000 పెట్టినాంలే, నా ప్రోడక్ట్ నాకు వచ్చేసింది ఏముంది అనుకుంటారేమో. కానీ సో నీ ప్రోడక్ట్ నీకు వచ్చినా సరే ఈ బిజినెస్ని లైట్గా తీసుకోవద్దు అనమాట. తరతరాల చరిత్రని మార్చుకోవచ్చు మనం ఇక్కడ. సో మన లైఫ్ స్టైల్ని మార్చే బిజినెస్ అనమాట ఇది. చిన్న ఆపర్చునిటీ కాదు, నాట్ ఏ స్మాల్ ఆపర్చునిటీ. ఇది చిన్న ఆపర్చునిటీ కాదు, మన జీవితాలని మార్చే ఆపర్చునిటీ. కాబట్టి లైట్గా తీసుకోకండి. ఏదో 6 నెలలు చేసి వదిలేద్దాం, ఏదో చూద్దాంలే టైంపాస్ లాగా చేద్దాం, వస్తే వస్తుంది లేకుంటే లేదు అన్నట్టుగా కాదనమాట. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇది. ప్రాణం పెట్టి పనిచేయడం అలవాటు చేసుకోండి ఇక్కడ. ఒక యజ్ఞం లాగా పనిచేయడం అలవాటు చేసుకోండి ఇక్కడ. రోజు టైం పెట్టడం అలవాటు చేసుకోండి. రోజు మీరు కానీ ఒక 4-5 గంటలు టైం పెట్టగలిగినా కూడా ఒక 3 సంవత్సరాల్లోనే మీ జీవితం మారిపోతుంది. మీరు ఇన్నేళ్ళుగా 10 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నారా, 20 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నారా, మీరు రిటైర్మెంట్ అయినారా, జాబ్ చేస్తూ ఇప్పటి వరకు సాధించలేనిది మీరు ఈ బయోటైరంలో నెక్స్ట్ 3 నుంచి 5 ఏళ్లలో మీరు సాధించవచ్చు. కరెక్ట్గా ప్రాపర్గా మీరు టైం పెడితే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా కోటేషన్ చేసే ఆపర్చునిటీ. ఒక మిడిల్ క్లాస్ కాదు, పూర్ క్లాస్ వ్యక్తిని కూడా లగ్జరియస్ బెంజ్ కార్లో తిరిగేటువంటి ఆపర్చునిటీ అనమాట ఇది. సో కాబట్టి లీడర్స్, రిచ్ లైఫ్లోకి వెళ్ళాలంటే ఈ బయోటైరంకి మించిన ఆపర్చునిటీ లేదనమాట. సో కాబట్టి ఇక్కడ లైట్ తీసుకోకండి ఎవరు కూడా, దీన్ని సీరియస్గా తీసుకోండి.
మీరు ఎంత సీరియస్గా తీసుకొని ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి బిజినెస్ చేస్తే ఎంత సీరియస్గా ఆ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతారో మీరు ఇక్కడ 10,000 పెట్టినా కూడా అంత సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడే మీ లైఫ్ స్టైల్ మారుతుందనమాట. ఒక నార్మల్ పర్సన్ ఒక ఎక్స్ట్రార్డినరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. అలాగే పవర్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. సో, రియల్‌గా ఎప్పుడు గూడా ఒక ఎనర్జీని మీరు పాజిటివ్ ఎనర్జీని మీరు ఇస్తూ ఉండండి. యూనివర్స్‌కి మీరు పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇస్తారో మీకు కూడా అదే రివర్స్ వస్తుందనమాట. ఎప్పుడు గూడా నెగెటివ్ మాట్లాడకండి. టీమ్ అయితలేదు, బిజినెస్ అయితలేదు అనేసి ఎప్పుడు నెగెటివ్ రానివ్వకండి. పవర్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటారనమాట. ఎప్పుడు గూడా నా బిజినెస్ అవుతది. ఈరోజు అవుతలేదేమో రేపు అవుతది. అవుతది, అవుతది, అవుతది. బిజినెస్ అవుతది, డబ్బొస్తది, సక్సెస్ ఒస్తది అని అనుకుంటూ ఉండండి. అదే విధంగా మీకు సక్సెస్ వస్తుందనమాట. సో, ఎప్పుడు గూడా అవుతలేదు, ఒక సైడే అవుతుంది, ఇంకో సైడ్ అవుతలేదు అనే వర్డ్స్ కూడా ఇవ్వకండి. ఒక సైడ్ అవుతుంది, ఇంకో సైడ్ గూడా అవుతది. ఒక సైడ్ అవుతుంది, ఇంకో సైడ్ గూడా అవుతది అనే విధంగా మైండ్ సెట్ జేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, అవుతలేదు, వస్తలేదు అనే వర్డ్సే వాడొద్దు ఇప్పటి నుంచి. సో, ఎప్పుడైతే మీ అంత పాజిటివ్‌గా మీరిస్తారో, ఈ పాయింట్స్ నాకెప్పుడైతే తెలిసినావో, నేనెప్పుడైతే అర్థం చేసుకున్నానో, రియల్‌గా నా జీవితాన్ని మార్చుకున్నాననమాట నేను. సో, మీరు గూడా మార్చుకోవాలి అనుకుంటే, ఈ రోజు నుంచే మారండి. ఈ రోజు నుంచి మారితే డెఫినెట్‌గా మీ లైఫ్ స్టైల్ మారుతుంది. అలాగే బిలీవ్ ఇన్ గాడ్, దేవుడిని నమ్మండి. ఎవరైతే మీ దేవుడు ఉన్నాడో దేవుడిని నమ్మండి. హి విల్ డూ హాఫ్ వర్క్ ఫర్ యూ. ఖచ్చితంగా సగం పని ఆయనే చేస్తాడనమాట మీకు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం మీరే చేయాల్సుంటుంది. తర్వాత హాఫ్ అతను కంపల్సరీ చేస్తాడు. మీరెప్పుడైతే ఫస్ట్ హాఫ్ 1000% కమిట్మెంట్‌తోనే మీరు చేస్తారో, టైమ్ పాస్‌లాగా గాకుండా ఒక కమిట్మెంట్‌తోనే మీరెప్పుడైతే చేస్తారో, మిగతా 50% ఆటోమేటిక్‌గా మీకు దేవుడిచ్చేయడం జరుగుతుందనమాట. సో, డెఫినెట్‌గా అతి గొప్ప సక్సెస్ మీరు తీసుకోబోతున్నారు లీడర్స్. ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్ లైఫ్. సో, దేవుని మీద నమ్మకంతోన, భరోసాతోన పనిచేయండి. మీ గొప్ప లైఫ్ స్టైల్‌ని మీరు సాధించుకోండి. సో, థాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. సో, ఈ విధంగా మీరొక మంచి లైఫ్ స్టైల్‌ని వెళ్ళాలనుకుంటే, అతి గొప్ప లైఫ్ స్టైల్‌ని మీరు సాధించాలనుకుంటే, సో, ఈ విధంగా ఉంటుందనమాట. సో, చూడండి ఇవాళ నెలకు 10,00,000 దగ్గరగా ఇన్‌కమ్ తీసుకోవడం జరుగుతుందనమాట. ఇవన్నీ పాయింట్స్ ఫాలో చేయడం ద్వారా. సో, ఎప్పుడైతే మీరు ఇవన్నీ పాయింట్స్ ఫాలో చేస్తారో, సో, ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ గూడా, ఇక్కడున్న ప్రతి పాయింట్ ఏదైతే మీరిప్పుడు చూసారో, నేర్చుకున్నారో, ఇవన్నీ గూడా మీరు ఫాలో చేయాల్సుంటుందనమాట. ఇవన్నీ ఫాలో చేస్తేనే కరెక్ట్‌గా మీకక్కడ చూసుకుంటే 36 పేపర్లున్నాయి. అంతే ఎక్కువేం లేవు ఇది గూడా. సో, ఎలాగైతే మనకు హెల్త్ ప్రజెంటేషన్ ఉందో 40 పేపర్లు, ఈ ఈ 9 స్టెప్ ట్రైనింగ్ వచ్చేసి ఒక 30 పేపర్లు. సో, ఇది ప్రాపర్‌గా మీరు అర్థం చేసుకొని పని చేస్తే ఇప్పటివరకు మీరు ఎన్ని బుక్స్ చదివారా? మీరు ఏం పీజీ చేశారా? డిగ్రీ చేశారా? ఎన్ని చేసినా గూడా మీకు రానిది ఇవి ఫాలో చేయడం ద్వారా సో, నెక్స్ట్ ఒక 3 ఇయర్స్‌లో మీ లైఫ్ స్టైల్ మార్పు కంటిన్యూగా సిస్టమేటిక్‌గా ఇప్పుడేదైతే సిస్టమ్ అని చెప్తున్నామో, ఇవి చేయడం ద్వారా మీ లైఫ్ స్టైల్ అతి గొప్పగా వెళ్ళబోతుందనమాట. సో, థాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. సో, ఇది ఫాలో చేయండి చాలు. మీ లైఫ్ స్టైల్ అతి పెద్ద లైఫ్ స్టైల్‌ని మీరు లీడ్ చేయొచ్చు. యాహ్! యెస్ లీడర్స్. ఒక 5 మినిట్స్ ఎంకరేజ్ చేస్తే